ముట్టకు సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి రానికున్న బిడ్డలని త్వరపెట్టి మరి మీ ఇంట్లోనికి నడిపించండి ప్రభా. మరి తండ్రి ప్రభా వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా రాని లేకున్న బిడ్డలని త్వరపట్టి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మరి ఆది నుండి అంత మట్టుకు తండ్రి ప్రభా యేసే ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా ప్రతి ఒక్క చోట్ల మీరు ఉంటూ తండ్రి ప్రభా యేసే మీ దృష్టి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి మీద ఉంచుతూ తండ్రి ప్రభా మరి నీ సహాయాన్ని నాయన ప్రభా దయచేస్తూ వస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి ప్రభా. మరి ఇటు సమయాన్నంతయు మా జీవితాల్లో మీనింగ్ఫుల్గా తండ్రి ప్రభా మరి ఇటు సమయం ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. ఇదంతయు మీనింగ్ఫుల్గా ఉండి మరి మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ తండ్రి ప్రభా మరి తండ్రి సరిగా ఈ బైబిల్ భాష్యం గురించి తండ్రి ప్రభా నేర్చుకుంటూ తండ్రి ప్రభా మరి నాయన ప్రభా స్కిల్ఫుల్గా ఉండే కృప దయచేయమని మరి నాయన ప్రభా మరి మీరే తోడై ఉంటూ తండ్రి ప్రభా అంత మట్టుకు నడిపిస్తారని నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయాన్ని తండ్రి ప్రభా ఆత్మకార్య సఫలతను మా జీవితాల్లో జరిగిస్తూ నడిపిస్తున్నారని నమ్ముచు విశ్వాసంతో ప్రార్థిస్తూ యేసు నామమున ఇటు ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు యు అక్క. ఆమెన్. థ్యాంక్ యూ చెల్లి, గాడ్ బ్లెస్ యూ. జగదీష్ అన్న, మీరు లాస్ట్ వరకు ఉండగలరా? మీట్ లాస్ట్ వరకు? ఓకే. అయితే ఎవరు కూడా మీట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోకండి. కొంచెం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉన్నది. సో అది కూడా ఒక ఐ థింక్ మ్యాక్సిమం 5 minutes తీసుకుంటుంది. సో వెంటనే అయితే వెళ్ళిపోకండి. అండ్ ఇప్పుడు మనము బైబిల్ స్టడీలోకి వెళ్దాము. మీ యొక్క నోట్స్ అండ్ మీ పెన్ అండ్ ఎవ్రీథింగ్ బైబిల్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ తమ్ముడు చెప్తున్నప్పుడు ఏమైనా రెస్పాండ్ అవ్వాల్సింది ఉంటే కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మన మధ్యలో శ్రీధర్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఒకటి. Praise the Lord. Give me 2 minutes. Are you able to see my screen? Okay. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన యేసయ్యకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ వీక్ 3 హెర్మనోటిక్స్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. I really thank God and it's my honor and privilege to teach this subject to you all. చాలా అద్భుతంగా లాస్ట్ 2 క్లాసెస్ జరిగాయని నేను నమ్ముతున్నాను. మీకు చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ యువర్ రిఫ్లెక్షన్స్ ఆర్ మీ క్లాస్ రిఫ్లెక్షన్స్ ఏవైతే రాస్తున్నారో, హోంవర్క్స్ ఏవైతే రాస్తున్నారో, ఇట్స్ రియల్లీ ఎంకరేజింగ్ మీ అలాట్.
టు టీచ్ దిస్ హెర్మనోటిక్స్ క్లాస్. అందరిని బట్టి మరొకసారి ప్రభువు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని, ఈరోజు హెర్మనోటిక్స్ క్లాస్‌లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో ఆయన సహాయం కోసం వేడుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేమందరము కలిసి నీ పాద సన్నిధికే వస్తున్నాం. ఎక్కడి వారమో, ఎచ్చటి వారమో, ఒకే రక్తము చేత కడగబడి, ఒకే ఆత్మతో నింపబడి, ప్రభా మేమందరము కలిసి నీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలను బైబిల్ భాష్యం ద్వారా నేర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం ఇస్తున్న ఈ కృపలను బట్టి వందనాలు. మేమందరము కలిసి మరొకసారి ప్రభా బైబిల్ భాష్యం సబ్జెక్ట్‌లో 3వ తరగతిలో లేకపోతే 3వ వారంలో మేమున్నాం. మాకు కావాల్సినవి నేర్పించండి. మా వాక్యంను తండ్రి తప్పు పట్టించడానికే ఈరోజు ఎంతోమంది భయంకరమైన ఇంటర్ప్రిటేషన్స్‌తో ఉంటుండగా సత్యాన్ని నేర్చుకొని, సత్యాన్ని అనుసరించే వాక్యంలోనికి మా అందరిని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎవరీ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీ డైవర్షన్స్, ప్రతి విధమైన చీకటి యేసు నామములో తొలగిపోవాలి. మీరే మాతో ఉండాలి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Okay. Praise Lord everyone. Once again, I welcome back to the class of Hermeneutics week 3. Last 2 weeksలో మనం చాలా క్లియర్గా ఏం నేర్చుకున్నాం అనేది మీకు మీరుగా రిఫ్లెక్షన్స్ రాసిన దాన్ని బట్టి కూడా చాలా ఒక అండర్స్టాండింగ్ దాని మీద మనకు వచ్చింది. ఫస్ట్ వీక్ అయితే హెర్మనోటిక్స్, ఫస్ట్ 2 వీక్స్ హెర్మనోటిక్స్ యొక్క ఇంట్రడక్షన్స్ మనం నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ క్లాస్ కోసం ఒకసారి చెప్పి నేను ఈ వీక్ క్లాస్‌లోకి మూవ్ అవుతా. లాస్ట్ వీక్ మనం బిబ్లికల్ జానర్స్ కోసం నేర్చుకున్నాం కదా! బిబ్లికల్ జానర్స్ ఎట్లా ఉంటాయి? బైబిల్ అంతా ఒకటైనప్పటికీ బైబిల్ ఉన్న 66 పుస్తకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్వాలిటీ ఉంటది. అన్నిటిని ఒకేలా మనం అర్థం చేసుకోలేము, చేసుకోకూడదు అని మనం నేర్చుకుంటూ వచ్చాం కదా! ఒకవేళ లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మేబీ రిఫ్లెక్షన్స్ గ్రూప్‌లో పెడుతున్నారు కదా! దాన్ని బట్టి మనకు అర్థమైతది. హౌ మెనీ జానర్స్ ఆర్ దేర్ ఇన్ ది బైబిల్. ఎన్ని రకాల పుస్తకాలు బైబిల్‌లో పెట్టబడ్డాయి. ఏ రకం కిందకి ఏ పుస్తకం వస్తది, ఏ భాగం కిందకి ఏ పుస్తకం వస్తదో చాలా క్లియర్‌గా అక్కడ చాలామంది రాశారు. లేటర్ ఒకవేళ మేము యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినప్పుడు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. లాస్ట్ 2 క్లాసెస్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. గో త్రూ ఇట్. సో దిస్ వీక్ క్లాస్ విల్ బి ఆన్ టూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మనం ఇప్పుడు అసలైన సబ్జెక్ట్‌కి వచ్చామన్నమాట. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అంటే మనం చాలా సింపుల్‌గా ఇంటి దగ్గర ఫుడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే రైస్ ఉంటది, కర్రీ ఉంటది, లేకపోతే ఒక సైడ్ డిష్ ఏదో ఒకటి ఉంటది. బట్ వెన్ యూ గో ఫర్ రెస్టారెంట్‌కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు స్టార్టర్స్ ఇమ్మంటారు అంటారు. స్టార్టర్స్ అంటే ఏంటి? ఏ ఫ్రైడ్ థింగ్సో లేకపోతే మనం ఆర్డర్ చేసుకునేటట్టు అంటే మనం మంచిది తినేంత వరకు లేకపోతే ఏదైనా ఫుల్‌గా తినేంత వరకు జస్ట్ వెంటనే తెచ్చేసేటట్టుగా ఏదైనా స్టార్టర్స్ గాని, సూప్ గాని ఇట్లా రెస్టారెంట్స్ ఇస్తారు. లాస్ట్ 2 వీక్స్ క్లాసెస్ అట్లాంటియి. మనకి స్టార్టర్స్ ఇచ్చాం. ఆకలి పెరగడానికి గాని, లేకపోతే హెర్మనోటిక్స్ మీద పూర్తి అండర్‌స్టాండింగ్ రావడం కోసమని లాస్ట్ 2 క్లాసెస్ జరిగాయి. సో, ఆఫ్టర్ ది స్టార్టర్స్ ఇన్ రెస్టారెంట్ వాళ్ళంటారు మెయిన్ కోర్స్‌కెళ్ళిపోతాం. మెయిన్ కోర్సెస్, మెయిన్ డిష్‌లంటే ఏంటి అనంటే ఆహ్, ఏదైనా పెద్ద డిష్ లైక్ ఏదైనా బిర్యానీ గాని, లేకపోతే ఇంకా అది తినేసి ఇంకా తృప్తి పడాలి అనే డిష్ మాట. అట్లాంటి యూ గాట్ ఇట్ అక్క? Okay, it's gonna be appear from next slide. I think this slide is seems like that. Yeah. So
This is the main course I am talking about. We already finished with starters. ఆ భాష మీకు అందరికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నా, ఓకేనా? సో స్టార్టర్స్ అయిపోయినాయి. ఇప్పుడు నుంచి మెయిన్ కోర్స్‌లోకి మనం వెళ్తున్నాం. సో బీ కేర్‌ఫుల్ అండ్ ట్రై టు కమ్ విత్ మీ సో థాట్ వి విల్ అండర్‌స్టాండ్ బైబిల్ రైట్‌లీ. ఓకే. సో బిఫోర్ గోయింగ్ ఇంటు ఇట్, నేను దీంట్లోకి ఎళ్ళే ముందు నేను ఒక క్వెషన్ అడిగి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారా? లేకపోతే మేబీ అందరి ఆన్సర్స్ కలుద్దాయో లేదో చూద్దాం. ఓకే. వై యూ రీడ్ బైబిల్? పర్సనల్లీ ఐ యామ్ ఆస్కింగ్. డోంట్ రిఫ్లెక్ట్ ఆన్ లాస్ట్ క్లాసెస్‌లో నేర్చుకున్నవన్నీ కాదు. పర్సనల్‌గా నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు? ఓకే. పర్సనల్‌గా నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు? సో సమ్‌వన్ కెన్ ఆన్సర్ ఫర్ దీస్ క్వెషన్స్. వాట్స్ ది పర్పస్ ఆఫ్ యువర్ రీడింగ్? దేవుడు నాతో మాట్లాడాలని అన్నా. గుడ్. దేవుడు మీతో మాట్లాడాలని. ఇంకా? యెస్. హుహు. నెక్స్ట్. యాహ్! ఇంకెవరు లేరా? To have relationship with God. టు హావ్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. హుహు. ఓకే. మేబీ ఇంకెవరైనా అన్‌మ్యూట్ చేయడానికి అవకాశం లేకపోతే యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ది కామెంట్ బాక్స్ సో థాట్ we will know that you are participating in the class. ఓకే. ఈ బైబిల్ ఎందుకు చదువుతాం అనంటే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. కొంతమంది దేవుణ్ణి టు నో ది పర్పస్ ఆఫ్ లైఫ్. వెరీ గుడ్. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. ఒకరు దేవుని తెలుసుకోవడానికి, ఒకరు మన లైఫ్ ఏంటో మనకు అర్థం కావడానికి, ఒకరు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియడానికి, దేవుని చిత్తం తెలియడానికి, ఇంకా ఎవ్రీబడీ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిడ్యువల్ ఆన్సర్స్ ఆన్ రీడింగ్ బైబిల్. రీసెంట్‌గా one of my friend talking with me and she said, బైబిల్ చదవడం ఎలాగా మీరు తీసుకుంటారు? ఎట్లా అని ఇదే క్వెషన్ తనని అడిగినప్పుడు షీ సెడ్ వన్ ఆన్సర్. రియల్లీ ఐ అమేజ్డ్ ఎట్ దట్ ఆన్సర్. ఎందుకు నువ్వు బైబిల్ చదువుతున్నావు? అసలు బైబిల్ ఎందుకు చదవాలి? అని తనని అడిగితే తనేమంది అనంటే, షీస్ డైరెక్ట్‌లీ సెడ్, షీస్ క్రిస్టియన్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే. బట్ షీ సెడ్ she will open Bible every time to understand it, to read it. But after a few minutes of opening the Bible, she will get bored and she will close Bible. She's a Christian. ఇదే సిచ్యువేషన్ మనలో చాలా మందికి కూడా జరగవచ్చు. బైబిల్ తీస్తాం, చదువుతాం, కానీ లోపలికెక్కదు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు రాలేదంటే మీరు బాగా పరిశుద్ధులై ఉండాలి మేబీ. సో బైబిల్ అనేది అర్థం కావడం కోసం, లేకపోతే ఎందుకు చదువుతున్నామని, అది మన కోసం చదువుతున్నామా? దీనికోసం చదువుతున్నామా? ఎవరి కోసం చదువుతున్నాం? లేకపోతే దేనికి చదువుతున్నాం అనేది మనకు అర్థం కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, ఓకే, యూ గైస్ ఆర్ గివింగ్ ఎ గుడ్ ఆన్సర్స్. అండ్ సెకండ్‌లీ ఐ వాంట్ ఆస్క్ యూ, బైబిల్ ఆర్ యూ రీడింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ గాడ్ ఆర్ టు టీచ్ సమ్‌వన్ ఎల్స్? మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీకు. చూస్ వన్ ఆఫ్ దెమ్. I think along with me there are 19 people in this group. So I am expecting everyone to answer at least in the comment box. The question is like this: why you are reading Bible? Bible ఎందుకు చదువుతున్నారు? నీకోసమా?
దేవుడి కోసమా? లేకపోతే ఇతరులకి బోధించడం కోసమా? సో, వాట్స్ యువర్ ఆన్సర్? నా కోసం. మీకోసం. యాహ్! గైస్ కమ్ ఫాస్ట్. మీరేమో కంఫాస్ట్ అంటారు, యువతల పక్కన వాళ్ళకి కానీ అర్థం కావాలి కదా, అంతా ఇంగ్లీష్ లోనే చెప్పుకుంటూ పోతే ఎట్లండి? ఓకే. ఓకే అండి. ఓకే. నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తాను. బైబిల్ తెలుగులో మనం ట్రాన్స్లేట్ అంటే మళ్ళీ అది లేట్ అవుతుంది. సగం ఇంగ్లీష్ లో యాహ్! చెప్తే కొంచెం తెలుగు అట్లా అర్థమయ్యేలాగా చెప్తే. షూర్ అండి. షూర్. అది బైబిల్ మామూలుగా జనరల్ గా మాట్లాడే ఇంగ్లీష్ వేరు, బైబిల్ గురించి చెప్పడం వేరు. కొన్ని పదాలు అసలు ఎక్కనే యాహ్! ఎక్కవు మైండ్‌కి. ఓకే నాదంతా అండి. 10th ఓకే. క్లాస్ నాలెడ్జ్ బాబు. షూర్ అండి. ఐ విల్ కన్సిడర్ ఇట్. నేను ఖచ్చితంగా అది ఐ విల్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఇన్ తెలుగు. ఓకే. లాస్ట్ టైం గాని చెప్పినా సో నేను మీకు. యాహ్! సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. దట్స్ ఫైన్ అండి. ఓకే. గైస్ కెన్ యూ గివ్ ఆన్సర్స్ వెరీ క్విక్? మనం ఎందుకు బైబిల్ చదువుతున్నాం? మన కోసమా? ఇతరుల కోసమా? దేవుడి కోసమా? మన కోసము, దేవుడి కోసము. ఐ మీన్ నా కోసము, దేవుడి కోసము. ఓకే. బైబిల్ అర్థమైతేనే కదా దేవుడు అర్థమవుతాడు. బ్రదర్, మోస్ట్ ఆఫ్ ద టైం ఇతరులకు చెప్పడానికి చాలా వరకు చదువుతాం. ఓకే. ఓకే, కంటిన్యూ. యాహ్! సో, ఇంకెవరైనా చెప్తారా? బైబిల్ ఎందుకు చదువుతాం? నేనెందుకు ఈ క్వెషన్ ఇన్ని సార్లు అడుగుతున్నాను అనంటే, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే ఈ సబ్జెక్ట్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది, లేకపోతే ఈ సబ్జెక్ట్ మీకెంత అవసరం అవుతదనేది నాకు ఐ మీన్ మీకు అర్థమైతది. సో, ఒకవేళ ఎవరైనా అన్‌మ్యూట్ చేయలేని వాళ్ళుంటే యూ కెన్ కామెంట్ బాక్స్‌లో మీరు రాయొచ్చు. సరే, ఆ క్వెషన్‌కి నార్మల్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైన ఆన్సర్ ఉంటది. కానీ లెట్ మీ టెల్ యూ 90% ఆఫ్ పీపుల్ 90% ఆఫ్ పీపుల్ ఏమో ఈ గ్రూప్‌లో ఎంతమంది అలాంటి ఆ కేటగరీలోకొస్తారో నాకు తెలియదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిడ్యుయాలిటీ అండ్ పర్సనాలిటీ అండ్ యాహ్! మీ భక్తి మీదే ఆధారపడి ఉంటది. సో, బైబిల్ బైబిల్ ఎందుకు చదువుతున్నాము అనంటే 90% ఆఫ్ పీపుల్ 90% మంది బైబిల్ చదివేది కేవలం బోధించుటకు మాత్రమే. బోధించడానికి మాత్రమే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇతరులకి చెప్పడం కోసమే 90% మంది ప్రజలు. సో, ఆల్‌వేస్ బైబిల్‌లో నుంచి ఈ విషయాలను తెలుసుకొని ఇతరులకి చెప్పడం కోసమే చదువుతారు చాలామంది బైబిల్. దట్స్ వై ఎక్కువ మంది బైబిల్ చదివేది అందుకే. ఎక్కువ మంది అందుకే బైబిల్ చదువుతారు. ఉదాహరణ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి నేను మాట్లాడతాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి మాట్లాడతాను. మా డ్యాడీ పాస్టర్. సో, మా నాన్నగారు సేవకుడు గనుక నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు ఒక 3 సంఘాలున్నాయి. మా నాన్నగారు 2 సంఘాల్లో వాక్యం చెప్తే, ఇంకొక సంఘంలో నేను వాక్యం చెప్పాలి. కనుక నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదనంటే, ఆ వారమంతా నేను బైబిలు అట్లా సామెతలు చదివేసో, లేకపోతే కీర్తనలు చదివేసి ఎళ్ళిపోయిన నేను, శనివారం రాత్రి కూర్చొని, ఆదివారం కొరకు చదువుతానే ఉండేవాడిని. ఏం దేవుడు మాట్లాడతాడని. ఏం దేవుడు మాట్లాడతాడని. అప్పుడు నేను అర్థం చేసుకున్నది, లేకపోతే చాలామంది ఇదే తంతులో ఉంటారు. ఎప్పుడైనా ప్రసంగం చెప్పాలన్నప్పుడే, లేకపోతే ఇతరులతో మాట్లాడాలన్నప్పుడే, లేకపోతే ఎందుకంటే ఆహ్, ఆహ్, బైబిల్ కొ బై వాక్యం తెలుసుకోవడానికి బైబిల్ దాకా ఎళ్ళట్లేదు చాలామంది. దే ఆర్ గోయింగ్ టు యూట్యూబ్.
they are going to other platform, they are reading books, they are watching status, they are going for live streams. అలాగా కొన్ని కొన్ని వచ్చేసిన తర్వాత బైబిల్ ఇప్పుడు మనకి మనం నేర్చుకోవడానికి వెళ్ళట్లేదు. ఇతరులకి ఏదైనా నేర్పిందామని బైబిల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను కూడా ఒకప్పుడు అదే అదే తరగతిలో ఉండేవాడిని. సో బైబిల్ ఎందుకు చదువుతున్నామని తెలుసుకోవాలి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే బైబిల్ చదువు బైబిల్ ఎందుకు చదవాలి? ఈ 3 ఉన్నాయి దాంట్లో. ఏంటి? మొట్టమొదటిగా బైబిల్ ఎందుకు చదవాలంటే దేవుడిని తెలుసుకోవడానికి చదవాలి. దేవుడిని తెలుసుకోవడానికి చదవాలి. దేవుడు ఎలా తెలుస్తాడు? దేవుడు ఎలా తెలుస్తాడు? దేర్ ఈస్ నో అదర్ వే. చాలా మార్గాలున్నాయి. కానీ బైబిల్‌లో ఉన్న ప్రతి అక్షరం దేవుడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడి కోపాన్ని తెలియజేస్తుంది. దేవుని ప్రేమను తెలియజేస్తుంది. ఒకవేళ మీరు ఇలాగ ఆలోచించేయండి. బైబిల్ మన చేతిలో లేకపోతే ఈరోజు దేవుడి కోసం మనం మాట్లాడుకునే వాళ్ళం అంటారా? బైబిల్ లేకుండగా ఈరోజు మనం భక్తి జీవితం చేయగలమని అంటారా? బైబిల్ లేకుండగా నీ దేవుడి ప్రేమ మనకు తెలిసేదా? బైబిల్ మన చేతిలోకి రాకుండా. సో, బైబిల్ చదవడం బట్టి దేవుడు తెలుస్తున్నాడు. సో, బైబిల్ ఎందుకు చదవాలి? దేవుడి కోసం చదవాలి. దేవుడి కోసం చదవాలి. దేవుడి కొరకు చదవాలి. రెండోది రీడ్ ఇట్ ఫర్ యూ అండ్ మీ. మన కొరకు పర్సనల్‌గా చదవాలి. నువ్వు బైబిల్ చదివితే నీకే లాభం. నేను బైబిల్ చదివితే నాకే లాభం. అందుకనే దావీదు ఏమంటారు? నేను పగలంతా ఆయన ఒక రాజు. రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. 40 సంవత్సరాల ఇశ్రాయేలు ప్రజలని ఆగకుండగా పరిపాలించిన ఒక అద్భుతమైన రాజు. ఒక గుంపు జనాంగాన్ని ఒక రాజ్యం, ఒక బలమైన చక్రవర్తిగా మారిన ఒక గొప్ప రాజు దావీదు. అలాంటి దావీదు మహారాజు అంటారు, నేను రాత్రంతా దివారాత్రములు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించుచున్నాను. ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. ధ్యానించుచున్నాను. ఇక మూడవది, నువ్వు చదివావు గదా! ఇప్పుడు చదివినప్పుడు ఇతరులతో మాట్లాడుటకు వాక్యం నిన్ను సిద్ధపరుస్తది. దట్ ఈస్ ది థర్డ్ స్టెప్. సో, టీచింగ్ పీపుల్ ఈస్ ది థర్డ్ స్టెప్. వెరాస్ వి ఆర్ పుట్టింగ్ థాట్ వన్ ఇన్ ది ఫ్రంట్. ఈ ఇతరులకు బోధించడం అనేది మూడవది. మనం దానిని ప్రాధాన్యంగా తీసుకుంటాం. దేవుడి గురించి కొరకు చదవము, దేవుడిని అర్థం చేసుకోవడం కోసం చదవము, మన బ్రతుకులు మార్చుకోవడానికి చదవము, ఇతరుల జీవితాల్ని తీర్చిదిద్దడానికి చదువుతూ ఉంటాం. దట్స్ వాస్ ది బ్లండర్. అది చాలా అంటే బైబిల్‌ని తప్పు దోవ పట్టిస్తున్న ఒక 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 సిద్ధాంతం లేకపోతే ఒక ప్రమాదం అది. సో, గనుక ఫస్ట్ దేవుడిని తెలుసుకోవడం కోసం చదవాలి. 2 ఇది మైండ్‌లో పెట్టుకొని ఈరోజు క్లాస్ వింటే అద్భుతంగా అర్థమైతది. దేవుడిని అర్థం చేసుకోవడానికి చదవాలి. 2 ఏంటి అనంటే నువ్వేంటో నీకు తెలియాలి. నీ బ్రతుకేంటో నీకు తెలియాలి. అందుకని ఒక దైవజనుడు ఇలాగన్నాడు, వాక్యం అద్దం లాంటిది. వాక్యం అద్దం లాంటిది. నువ్వేంటో నీకు కనబడతది. నీ బ్రతుకేంటో నువ్వు కనబడతది. నీ జీవితం ఏంటో నువ్వు కనబడతది. కనబడడమే గాదు, ఇఫ్ యూ ఆర్ రెడీ టు అప్లై దోస్ బిబ్లికల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఆ ప్రిన్సిపల్స్ మన జీవితాన్ని గూడా మనం మార్చుకోగలం. నీ 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 అద్దంలో చూసుకున్నప్పుడు ఇది నీ బతుకు అని బైబిల్ చూపించినప్పుడు నేనేం చేయాలని బైబిల్‌ని అడిగితే బైబిలే నీకు సమాధానం ఇస్తది. అట్లా మన జీవితాలు మారుతాయి. అది నీ కోసం చదవడం. మూడవది, నువ్వు చదివింది నిన్ను ప్రిపేర్ చేస్తది ఇతరులతో మాట్లాడడానికి. అందుకని బైబిల్ చదవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ బైబిల్. సో, ఇప్పుడు లెట్స్ గో ఇంటూ టూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మరి అలాంటి బైబిల్ మేము ఎలాగ అర్థం చేసుకోవాలి? అలాంటి బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? లాస్ట్ 2 క్లాసెస్ నుంచి ఇదే చెప్తా వచ్చాం. సో, ఈరోజు దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్‌లోకి దిగాం. దిస్ ఈస్ ద మెయిన్ కోర్స్. చాలా ఫాస్ట్‌గా చెప్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఓకే. ఆహ్, ఈ యొక్క బైబిల్ యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అనంటే వివరించుట, అర్థమయ్యేటట్లుగా వివరించుట, తెలుసుకొనుట, లేకపోతే ఇంకా తర్జుమా ఇలాగ చాలా పదాలుంటాయి. సో, వాట్ ఆర్ ది టూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్? హెర్మనాటిక్స్ అనే భాష మీరు ఫస్ట్ టైమ్ చాలా మంది వినుంటారు ఈ పదం. హెర్మనాటిక్స్ అనే భాషకి లేకపోతే హెర్మనాటిక్ అనే పదానికి అర్థం ఏమిటి అనంటే వివరించుటకు ఉపయోగించే, చాలా తెలుగులో చెప్తున్నాను. వివరించుటకు ఉపయోగించే పరికరాలు. వివరించుటకు లేకపోతే అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పరికరాలు. బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి కొన్ని పరికరాలు కావాలి. కొన్ని టూల్స్ కావాలి. కొన్ని ఆహ్, ఆహ్, ఎలా చెప్పాలి అనంటే మనం ఏదైనా ఒక 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 డివైస్‌ని గాని, లేకపోతే ఒక వస్తువుని గాని మనం దాన్ని ఓపెన్ చేయాలనుకో, మనం చేత్తో ఓపెన్ చేసేయలేం కొన్ని.
దానికి ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్ కావాలి. లేకపోతే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో? అలా ఓపెన్ చేయడానికి టూల్స్ కావాలి. అలానే బైబిల్ ఉన్న స్క్రిప్చర్స్‌ని ఓపెన్ చేయడానికి టూల్స్ కావాలి. అయేంటి ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే. హెర్మనోటిక్స్ గివ్స్ అస్ ఎ టూల్ టు అండర్‌స్టాండ్ ది బైబిల్ కరెక్ట్‌లీ. దిస్ టూల్ హెల్ప్స్ అస్ మూవ్ ఫ్రమ్ టెక్స్ట్ టు మీనింగ్ అండ్ మీనింగ్ టు టెక్స్ట్. సో, ఎప్పుడైనా నువ్వు బైబిల్‌ని అర్థం చేసుకునేటప్పుడు ఒక రాంగ్ టూల్ గాని యూజ్ చేసావంటే, అది రాంగ్ మెసేజ్‌లోకి నిన్ను తీసుకెళ్ళిపోతది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? బైబిల్ అర్థం చేసుకోవడానికి కరెక్ట్ టూల్ వాడాలి. కరెక్ట్ టూల్ వాడాలి. మీరు ఒకవేళ రాంగ్ టూల్ వాడారంటే ఒక రాంగ్ టూల్ అంటే ఏంటి? ఏదైనా ఒక వీడియో కావచ్చు, ఒక పర్సన్ గావచ్చు, ఒక డిక్షనరీ గావచ్చు, ఒక కామెంటరీ గావచ్చు. నువ్వు ఏం యూజ్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అలా నువ్వు సరైనది యూజ్ చేయకపోతే, నువ్వు ఏదైతే సరిగ్గా అర్థం చేసుకొద్దాం అనుకుంటావో అది తప్పుగా అర్థమైతది. ఓకే. సో, లెట్ అస్ అండర్‌స్టాండ్. ఓకే. మీకు నేను ఇది చెప్పేటప్పుడే ఫస్ట్ టూల్ కింద ఇది చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. మనం చాలా సార్లు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్‌లో కూడా చెప్పాను. కాంటెక్స్ట్ అనే పదం హార్ట్ బీట్ లాంటిది హెర్మనోటిక్స్‌కి. ప్రతి లెసన్‌లో కూడా వస్తానే ఉంటది. ప్రతి భాగంలో కూడా వస్తానే ఉంటది. కాంటెక్స్ట్ సందర్భం. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. సో, బైబిల్‌ని అర్థం చేసుకునే టూల్స్‌లో మొట్టమొదటిది కాంటెక్స్ట్. ఒకవేళ రాసుకునే వాళ్ళు అన్న మొన్న కూడా కాంటెక్స్ట్ గురించి మాట్లాడారు కదన్నా అంటే, అక్కడ మనం మాట్లాడింది ఏంటి అనంటే కాంటెక్స్ట్ డిఫరెంట్ కాబట్టి టూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్‌లో కాంటెక్స్ట్‌ని ఉపయోగించి, సందర్భాన్ని ఉపయోగించి బైబిల్‌ని అర్థం చేసుకుందాం అని ఇక్కడ మనం వాడుతున్నాం. సో, చాలా క్లియర్‌గా కాంటెక్స్ట్ ఈస్ ది ఫస్ట్ టూల్ మాట. నువ్వు ఏ వచనాన్ని ముట్టుకున్న ప్రతి వచనానికి ఒక సందర్భం ఉంటది. ప్రతి వచనానికి ఒక సందర్భం ఉంటది. వితౌట్ వేస్టింగ్ టైమ్ ఆ కాంటెక్స్ట్‌ని ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను. ఓకే. ఒకసారి బైబిల్‌లో ఒక అద్భుతమైన వచనం, ఏదైనా ఒక అద్భుతమైన వచనం నేను ఒక ఎగ్జాంపుల్‌గా మీకిస్తాను. కాంటెక్స్ట్ మీన్స్ వాట్స్ కమ్స్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ అరౌండ్ ది పాసేజ్. సందర్భం అంటే ఏంటో తెలుసా? మనం చదివిన వచనానికి ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? ఆ ప్యాసేజ్ చుట్టూ లేకపోతే ఆ వచనంలో, ఆ అధ్యాయంలో, ఆ గ్రంథంలో ఏం జరుగుతుంది? ఆ సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అది అర్థం చేసుకున్నప్పుడు రీడ్ ది వర్స్ ఇన్‌సైడ్ ది పారాగ్రాఫ్, చాప్టర్, హోల్ బుక్. కొన్నిసార్లు ఆ వచనం చదివినప్పుడు మనకు అర్థం కాదు. దాని పైన చదవాలి. దాని కింద చదవాలి. ఆ అధ్యాయం చదవాలి. ఆ అధ్యాయం చదివిన తర్వాత ఇంకా అర్థం కాకపోతే ఆ పై అధ్యాయం చదవాలి. ఆ కింద అధ్యాయం చదవాలి. అదంతా కూడా అర్థం కాకపోతే ఆ పుస్తకం మొత్తం చదవాలి. కానీ నీ పాయింట్ ఏంటి? ఒకటే నీ పాయింట్. ఎలాగైనా ఈ ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడం. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడం. దానికోసం ఏం చేయాలి? దేర్ ఆర్ 3 కాంటెక్స్ట్. 3 సందర్భాలు మైండ్‌లో పెట్టుకోవాలి. 3 సందర్భాలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఆహ్, ఒకసారి అందరం కలిసి ఇర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదువుతారా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. రాబోవు కాలములో రా రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవైన వాక్కు. ఓకే. ఈ వచనాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం? చాలా సార్లు చాలామంది సేవకులు ఏదైనా ఒక ఏదైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు వాగ్దానం తీసుకొని మెసేజ్ చెప్తా ఉంటారు. మీరు కూడా చాలా సార్లు చెప్పుంటారు. చాలా సార్లు వినుంటారు. అయితే చాలామంది సేవకులు ఈ మాటను చెప్తారు. ఫర్ ఐ నో ద థాట్స్ నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది చదివిన వెంటనే మనకి అర్థమైపోతదా? చాలా ఈజీగా ఉంది కదా ఇది. మరి చదివిన వెంటనే అర్థమైపోతదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మీకు ఇప్పుడు ఆహ్, ఈ ఈ టూల్ ఉపయోగించి మనం చూద్దాం. ఇక్కడ ఇర్మియా 29వ అధ్యాయంలో
29వ అధ్యాయంలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఈ వచనానికి, ఈ అధ్యాయానికి 3 కాంటెక్స్ట్‌లు ఇంపార్టెంట్. ఇదే అధ్యాయం నేను ఈరోజు 2026వ సంవత్సరంలో నిలబడి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇర్మియా ద్వారా ప్రవచింపబడిన మాటను నేను ప్రసంగం చేయాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, నేను ఈ కాంటెక్స్ట్ అనే టూల్‌ని ఎలాగ ఉపయోగించాలి? అది ఈరోజు ఫస్ట్ పాయింట్. ఎలాగ ఉపయోగించాలి? ఓకే. 29వ అధ్యాయానికి ముందు 29వ అధ్యాయానికి ముందు లేకపోతే జెర్మియా ఈ మాట చెప్తున్న దానికంటే ముందు ఒక సందర్భం ఉంటది. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఓకే. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే మీలో ఎవరికైనా తెలుసా ఎందుకు ఈ మాట చెప్పారో? మేబీ దీన్ని స్టడీ చేసి ఉంటారు. దీనికోసం చదివి ఉంటారు. దిస్ ఈస్ ది సింపుల్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ టెల్ యూ. ఇది ఎవరి కోసం చెప్పారు? ఎందుకు ఈ మాట చెప్పారు? లేకపోతే జెర్మియా ఇలాగ అనడానికి కారణం ఏంటి? ఈజీగా చెప్పాలంటే ఏమన్నాడంటే, ఇదిగో నాకు తెలుసు. రానున్న దినాల్లో మీరు చచ్చిపోతారు. మీరు హంతమైపోతారు. మీరు నాశనం అయిపోతారు. మీరింకా మీ జీవితాలు అయిపోయినాయి అని అనుకోవద్దు. దేవుడు మీకోసం మంచి ప్లాన్ ఏసాడు. ఆ ప్లాన్‌లో మీరు చాలా అద్భుతంగా దేవుడు మీ జీవితాల్ని మారుస్తాడు. కంగారు పడకండి అని చెప్పాడు. ఓకే. అంత సింపుల్‌గా. సో, ఇప్పుడు ఇర్మియా చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు ఆళ్ళ ప్రజల యొక్క సందర్భం ఏంటి? వాళ్ళెక్కడున్నారు? బబులోనులో హుహు. యెరూషలేములో. హుహు. ఓకే. See, I wrote one point here. Often used as a personal promise for success. చాలా సార్లు ఈ ఈ ఈ ఒక్క మాటని ఎత్తుకొని చాలామంది సేవకులే కాదు, ఈవెన్ నేను కూడా ఏదైనా బర్త్‌డే మీటింగ్‌లో ఎవరికైనా ఏదైనా ప్రార్థన చేయాలన్నప్పుడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైనవే ఉద్దేశములే గాని, హానికరమైనవి ఎంత మాత్రము కావని చెప్పేసేవాళ్ళం. అది ఒక పర్సనల్ వ్యక్తికి చెప్పేస్తా ఉంటాం. కానీ ఈ వచనానికి 3 సందర్భాలు అర్థం జేసుకోవాలి. ఒకటి, మీరు చెప్పినట్టు బబులోను ఎగ్జైల్ అని, యెరూషలేములో అని చెప్పారు గదా! వాస్తవానికి ఈ ఇర్మియా ప్రవక్త ఆ వాక్కు ఎక్కడ, ఏ సందర్భంలోనో ప్రజలకు చెప్పాడు అని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇర్మియా ప్రవక్త యొక్క సందర్భం ఏంటి? ఇర్మియా ఎక్కడ నిలబడ్డాడు? ఇర్మియా ఎలాంటి సందర్భంలో నిలబడి ఈ మాటలు చెప్తున్నాడు అనంటే, 29వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇర్మియా భక్తులైన ఇజ్రాయేలీలు ఎక్సైల్‌లో ఉన్నారు. ఆ ఎక్సైల్‌లో ఉన్న ప్రజల కోసం ప్రవచిస్తున్నాడు ఇర్మియా. ఎక్సైల్‌లో ఉంటున్న ప్రజల కోసం ప్రవచిస్తున్నాడు ఇర్మియా. బహుశా అప్పటికి ఇర్మియా అకార్డింగ్ టు సమ్ స్కాలర్‌షిప్, అకార్డింగ్ టు థియోలాజియన్స్, ఇర్మియా యెరూషలేములోనే ఉన్నాడు గానీ, భవిష్యత్తులో ఇజ్రాయేలీలు చెరలోకి వెళ్తారని ప్రసంగం చేశాడు. ప్రస్తుతానికి బ్రతుకులన్నీ బాగానే ఉన్నాయి. కానీ త్వరలో యెరూషలేము చెరపట్టబడుతుంది. ఇజ్రాయేలీలందరూ కూడా ఈ యొక్క చెరలోనికి వెళ్ళిపోతారని ఇర్మియా ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రసంగం చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కొంతమంది అతని ప్రసంగాన్ని ఇష్టపడ్డారు, కొంతమందికి ఎక్కలేదు. సో, ఇలాగ నచ్చనట్టుగా కొంతమంది ప్రజలేమో ఏడుస్తూ, బొబ్బెలు పెడుతూ, గోల చేస్తూ ఉన్నారు. సో, అలాంటి ప్రజల కోసం చెప్తున్నాడు. ఏమని అనంటే, "అరే! కంగారు పడకండి. మీరు ఎక్సైల్‌కి వెళ్తారు. మీరు ఎక్సైల్‌లో ఉంటారు.
కానీ నాతో దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. రానున్న దినాల్లో మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తానని చెప్పాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో, ఇర్మియా ఇప్పుడు 3 కాంటెక్స్ట్‌లో ఈ వచనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఇక్కడ ఆ వాక్యం చెప్పినప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అనంటే ఎగ్జైల్ ఈస్ ది కాంటెక్స్ట్. ఎగ్జైల్ ఈస్ ది కాంటెక్స్ట్. ఈ పర్టిక్యులర్ జెర్మియా 29:11కి చెర అనేది సందర్భం. ప్రజలు చెరలో ఉన్నారు. ఇర్మియా మాట చెప్పాడు. అది మొట్టమొదటి సందర్భం. ఈజీగా చెప్తున్నాను. రెండవ సందర్భం ఏంటో తెలుసా? ఈ ఇర్మియా ఈ వాక్యాలన్నిటిని రాయడం మొదలుపెట్టాడు. ఎందుకు రాయడం మొదలుపెట్టాడు? ఎందుకు రాసారు ఈ మాటలన్నీ? అతను ఒక ఇర్మియా ప్రసంగం చేస్తుంటే పక్కన బుక్ పట్టుకుని మీలాగా నాలాగా కూర్చొని రాసిన మాటలు కాదు. మరలా ఇర్మియా ప్రవక్త ద్వారానే ఈ మాటలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే ఈ ఈ ఈ ఇజ్రాయేలీలకి ఒక అలవాటు ఉంటది. ఏంటనంటే వాళ్ళు ఏదైతే చేశారో జరిగిన కార్యాలన్నిటిని రాయమని దేవుడు కొన్నిసార్లు ఆజ్ఞాపించారు. వీళ్ళకి కూడా ఒక అలవాటు ఉండేది. ప్రిజర్వెన్స్ అని లాస్ట్ వీక్ చెప్పాను గదా! ప్రిజర్వెన్స్ దాస్తం అలవాటు. రాయడం, దాయడం, రాయడం, దాయడం. సో, అలా ఇర్మియా ఈ వచనాలన్నిటిని లాస్ట్ వారం ప్రసంగం ఏంటి? అంతకుముందు వారం దేవుడు నాకేమిచ్చాడు? అంతకుముందు వారం దేవుడు నాకేమిచ్చాడని ఇతను రాస్తున్నాడు. ఇది రెండవ సందర్భం. మొదటి సందర్భం ఆయన ప్రసంగం చెప్పినప్పుడు, లేకపోతే ప్రజలు ఎగ్జైల్‌లో ఉన్నప్పుడు. అది మొట్టమొదటి సందర్భం. రెండవ సందర్భం ఏమిటి అనంటే, ఆ సందర్భాన్ని తెచ్చి రాస్తున్నాడు. దట్ ఈస్ ది ఆథర్స్ కాంటెక్స్ట్. మొట్టమొదటిది ఆహ్, ఆహ్, ద ఎగ్జాక్ట్ ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్. రెండవది ఏంటి అనంటే ఆథర్స్ కాంటెక్స్ట్. ఆ ఆథర్ ఎందుకు ఆ వాక్యం తన బుక్‌లో రాసాడు. మూడవ కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? మై కాంటెక్స్ట్. ఈరోజు నేను చదువుతున్నాను కదా! నా సందర్భం. మీకు 3 అర్థమైనయి కదమ్మా! చాలా క్లియర్‌గా అర్థం చేసుకోండి. యెర్మియా 29 మనం చదువుతున్నాం. అక్కడ ఏం జరిగింది? ప్రజలు ఎగ్జైల్‌లో ఉన్నారు. చెరలో ఉన్నారు. అది ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ అంటే అక్కడ వెంటనే ఉన్న సందర్భం. అది చూస్తేనే నీకు అర్థమవ్వాలి. ప్రజల బతుకిది. 2 అది జరిగిపోయిన తర్వాత అంతా కూడా ఇర్మియా కూర్చొని రాస్తున్నాడు ఆలోచించుకుని. ఆ రోజు అలా జరిగింది గదా! ఈరోజు ఇలా జరిగింది కదా! అలాగా ఇర్మియా ఒకటి అనుకుని మనసులో రాస్తున్నాడు. అది ఆథర్స్ కాంటెక్స్ట్. ఎందుకు అలా రాసాడు? అది ఆథర్స్ కాంటెక్స్ట్. మూడవది ఏంటో తెలుసా? 26వ సంవత్సరంలో కూర్చొని నేను చదువుతున్నాను చూసావా? నా కాంటెక్స్ట్. ఈ 3 కాంటెక్స్ట్‌లు కలిస్తే ఓకే. 3 కాంటెక్స్ట్‌లు కలిస్తే నాకు వాక్యం అర్థమవుతది. ఈస్ ఇట్ కన్‌ఫ్యూజింగ్? అర్థమవుతుందా? లేకపోతే వ్యర్థమైందా? ఓకే. 3 సందర్భాలు. ఈ 3 సందర్భాలు కలిస్తే వాక్యం నీకు అర్థమైనట్టు. కొంతమందికి అక్కడ జరిగిన వాక్యం యొక్క సందర్భం తెలుస్తది. ఓకే. మీకు ఇంకా బెస్ట్ అండ్ డీప్ ఎగ్జాంపుల్ చెప్తా. బహుశా ఇది చెప్పిన తర్వాత మేబీ ఈ కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉండకపోవచ్చు. అపోస్తలుడైన పౌలు తన ఉత్తరాల్లో రాస్తూ ఏమంటాడు అనంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా దాంట్లోనే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ముసుగు కోసం చెప్తాడు. ముసుగు. మీలో ఎవరైనా ఒకసారి ముసుగేసుకోవడం కోసం ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎందుకంటే మేబీ దీంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ సిస్టర్సే ఉన్నారేమో. బ్రదర్స్ కూడా ఉన్నారు. మీరు కూడా మాట్లాడొచ్చు. ఆహ్, ముసుగు కోసం మీ యొక్క ఆలోచన ఏంటి? లేకపోతే ఏంటి అనంటే కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. ఈరోజు మనకి యూట్యూబ్‌లో గాని, లైక్ ఎక్కడ చూసినా లైవ్‌ల్లో గాని చూసినప్పుడు అసలు ఎవరికీ ముసుగనేది మనకు కనపడట్లేదు బేసిక్‌గా. సో, ఈవెన్ సేవకురాండ్లు కూడా ముసుగేసుకోవట్లేదు. నేను వాళ్ళనెవరిని జడ్జ్ చేయట్లేదు. అది వాళ్ళ ఇష్టం. కానీ అపోజిటయిన పౌలు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. నేను కాంటెక్స్ట్ కోసం డీల్ చేద్దాం. లెట్స్ డీల్ ది కాంటెక్స్ట్. ఎందుకు అపోజిటయిన పౌలు సంఘానికి అలా బోధించాడు? అది ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్. మీరు ఈ 3 ముక్కలు రాసుకోండి. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్. ఏంటి? వై పాల్ థాట్ టు ది చర్చ్ లేకపోతే వై పాల్ ప్రీచ్డ్ ఇన్ ది చర్చ్ వియర్ కవరింగ్ హెడ్.
వాళ్ళ యొక్క ముసుగుని వేసుకోమని ఎందుకు అపోస్తుడైన పౌలు బోధించాడు. 2 ఆ బోధించడానికి అపోస్తుడైన పౌలు తనొక చోట కూర్చుని రాశాడు. సంఘమేమో వేరే ఊర్లో ఉంది. అపోస్తుడైన పౌలేమో ఒక ఊర్లో ఉండి రాశాడు. మూడవది 2026లో కూర్చుని మనం చదువుతున్నాం. మనకొక కాంటెక్స్ట్ ఉంది. అపోస్తుడైన పౌలు ఆలోచన ఏంటి? సంఘం యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు నేనెక్కడున్నాను? ఈ మూడుని టాలీ చేస్తే ఆన్సర్ అనేది బయటకొస్తుంది. మీకేమైనా క్వెషన్ ఉందండి? ఓకే. లెట్స్ గో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాంటెక్స్ట్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది స్టేజ్ మీద షూ వేసుకోకూడదు అని అంటారు. చాలామంది స్టేజ్ మీద షూ వేసుకుని తిరిగేస్తారు. వాళ్ళేమంటారు అని అంటే, స్టేజ్ మీద షూ వేసుకుంటే తప్పు కదా, అది అతి పరిశుద్ధమైన స్థలం కదా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అని అంటే, స్టేజ్ మీద షూ వేసుకోకూడదు సార్, వేసుకోవచ్చు సార్, ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం అనేది లేదు, ఇంకా మనమే దేవుని మందిరమై ఉన్నాం, షూ వేసుకుంటే ఏమవుతుందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరిని అర్థం చేసుకోవాలి? అసలు మీరు ఎందుకు షూ తీసేయమంటున్నారు అని అంటే, మోషే దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి? నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పారు, ఇది పరిశుద్ధమైన స్థలము కనుక నీ పాదమునకున్న చెప్పులను తీసి విడిచి రమ్మను అని అంటాడు కదా. సో ఆ వచనాన్ని పట్టుకుని కొంతమంది ఏమంటారంటే, అతి పరిశుద్ధమైన స్థలంలో చెప్పులు వేసుకోకూడదు, సో బలిపీఠమే అతి పరిశుద్ధ స్థలం అన్నట్టు అలా చెప్తూ ఉంటారు. ఇంకొన్ని ప్రదేశాలలో ఇంకొంతమంది పాస్టర్లు చెప్తారు, వాళ్ళు షూ వేసుకునే ప్రసంగం చేస్తారు, షూ వేసుకునే ప్రార్థన చేస్తారు. ఎవరు కరెక్ట్? అసలు బైబిల్ ఏం చెప్తుంది? దీనికోసం మరలా 3 కాంటెక్స్ట్‌లు టాలీ చేయాలి. మోషే ఆ సందర్భంలో, ఏ సందర్భంలో? నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేని ఎందుకు చెప్పులిప్పమన్నాడు? చెప్పులిప్పమంటే ఇప్పమన్నాడు. అది మోషే ఎందుకు రాశాడు? మోషే రాస్తే రాశాడు. ఈరోజు నేను చదువుతున్నాను. ఈరోజు మరి నాకెలాగ అర్థం కావాలి? అక్కడ మోషేకి దేవుడు ఏం చెప్పాడు? అది మొట్టమొదటి కాంటెక్స్ట్. 2 అది ఎందుకు రాయబడింది? అది రెండవ కాంటెక్స్ట్. 3 ఈరోజు నాకు అది ఎలాగ అర్థం ఈరోజు నా సందర్భం ఏంటి? ఈ 3 సందర్భాల్ని కలపాలి. ఈ 3 సందర్భాల్ని కలిపితే ఆన్సర్ అనేది బయటకొస్తది. బైబిల్‌ని ఇది అర్థం చేసుకోవడం అంటే. నువ్వు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా బైబిల్ ఒకటే మారదు. నువ్వు ఏ ఊర్లో ఉన్నా బైబిల్ మారదు. కానీ సందర్భం మారుతది. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పెంతుకోస్తు పాస్టర్ గారు, నేను పెంతుకోస్తోల్ని క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను సారీ వాళ్ళ పేర్లు తీసుకొచ్చినాను. నేను కూడా ఒక పెంతుకోస్తు సంఘానికి చెందిన వాడిని. ఓకే. సో పెంతుకోస్తు పాస్టర్ గారు ఒక ఆస్ట్రేలియాలో ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఆయన మా ప్రొఫెసరే. ఆయనే చెప్పాడు ఈ మాట. ఆయన ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో ఒక సంఘంలో ప్రసంగం చేయడానికి ఒక చర్చ్ వాళ్ళు అతన్ని పిలిచారు. పిలిచి ఆ సంఘంలో అతన్ని వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, ఆల్మోస్ట్ స్టేజ్ మీదకి పిలుస్తున్నప్పుడు, ఆయన పెంతుకోస్తు అతను కదా, అసలే షూస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా బలిపీఠం మీదకి వెళ్ళాలి. కానీ ఆస్ట్రేలియాలో ఆయన ప్రసంగానికి వెళ్ళినప్పుడు, స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, స్టేజ్ బయట కింద అతని షూస్ తీస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక సెకండ్ ఆయన వైపే చూస్తున్నారు. ఆయన వైపే చూసి ఏంది ఈయన ఏం చేస్తున్నాడు అని చూస్తే ఆయన తన షూ తీస్తున్నాడు. వెంటనే ఆ కన్వీనర్ గారు వచ్చి, ఆయన మన ఇండియా అతనే, మలయాళీ. సో అతను వచ్చి, సార్ ఇక్కడ షూ తీయకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళి ప్రసంగం చేయబోతున్నాను, షూ తీయకపోతే ఎట్లా అని అన్నాడట ఈయన. లేదు సార్, ఇక్కడ షూ తీస్తే వాళ్ళు డిస్రెస్పెక్ట్ ఫీల్ అవుతారు. షూ లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ ముందు నిలబడితే వాళ్ళ మాటలు వాళ్ళు గౌరవించరు. షూ లేనోడు మా దేశంలో గౌరవించబడ్డు. షూ ఒక రెస్పెక్ట్ కింద, మనం వేసుకునే షూ ఒక రెస్పెక్ట్ కింద, హానర్ కింద ప్రజలు చూస్తారు ఆ కాంటెక్స్ట్‌లో. సో ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఓహ్! అవునా, అయితే నేను ఇంకెక్కడ ప్రసంగం చేయను అని వెళ్ళిపోలే.
ఆయన కూడా ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ కాబట్టి ఓకే అనుకుని షూ వేసుకుని ప్రసంగం చేశాడు. అద్భుతంగా సర్వీస్ జరిగింది. వాళ్ళందరూ మంచిగా ఆహ్వానించారు. మంచిగా మీటింగ్ అయిపోయింది. సో, ఇక్కడ మరి ఆయనేమైనా వాక్యాన్ని దాటేసాడా? వాక్యాన్ని కూలదొక్కాడా? వాక్యాన్ని పక్కన పెట్టాడా? లేదు గదా! అక్కడ ఏం చేశాడనంటే, ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి, మోషే చెప్పులెందుకు తీశాడు? ఆ చెప్పులు తీసిన విషయం బైబిల్‌లోకి ఎందుకొచ్చింది? ఆ బైబిల్ అదో రెండో సందర్భం. మూడో సందర్భం ఈరోజు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. కనుక ఈ 3 సందర్భాల్ని కలిపితే సరైన అర్థం చేసుకునే మనసు నీకొస్తది. ఓకేనా? కాంటెక్స్ట్ అర్థమైందా? ఒకవేళ దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే మీకు లాస్ట్‌లో చాలా క్వెషన్స్ ఉంటాయి. నాకే ఈవెన్ చాలా క్వెషన్స్ దీని మీద ఉన్నాయి. కనుక మనం ఇంకా ముందుకెళ్తున్నప్పుడు మీకు బహుశా అర్థం కావచ్చింక. మొట్టమొదటిది ఏంటంటే కాంటెక్స్ట్ కదా! అర్థమైందా? 3 కాంటెక్స్ట్‌లుంటాయి ప్రతి వచనానికి. అది జరిగిన సందర్భం, రాసిన సందర్భం, ఈరోజు నా సందర్భం. ఈ 3 సందర్భాలు కలిపితేనే వచ్చేదే రైట్ అండర్‌స్టాండింగ్. బహుశా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత టైం తీసుకున్నాను. రెండవది హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్. చారిత్రాత్మక అలాగే సాంప్రదాయిక ఆ సిద్ధాంతాలు, ఆ పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు బహుశా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్ని అర్థం జేసుకోవాలి అనంటే ఆహ్, ఇలా చెప్పాలేమో. ఇలా చెప్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 అనేదొచ్చింది. రూపాయికే కిలో బియ్యం అనేవి అప్పుడొచ్చాయి. లేతే పలానా వ్యక్తి పరిపాలించినప్పుడు ఇది జరిగింది అని చాలా క్లియర్‌గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యొక్క సోషల్ సిస్టమ్స్‌ని మనం అర్థం జేసుకోవచ్చు. భారతదేశపు చరిత్రను గూడా మనం అర్థం జేసుకోవచ్చు. అశోకుడు, శివాజీ ఇట్లా చాలామంది మన దేశాన్ని పరిపాలించారని, ఇట్లాంటి ఒక చరిత్ర మన దేశానికుంది. అలానే బైబిల్‌లో రాత్రి కూర్చొని రాసిన కథ కాదు గాబట్టి, బైబిల్‌లో ప్రతి వచనానికి చరిత్రాత్మక, సాంప్రదాయక లేతే హిస్టారికల్ అండ్ కల్చరల్, సోషల్ కాంటెక్స్ట్ ఉంటది. ఇఫ్ యూ ఫెయిల్ టు అండర్‌స్టాండ్ థట్ మనం దాన్ని అర్థం జేసుకోవడం తప్పితే బహుశా బైబిల్‌లో మెసేజ్ మిస్ అయిపోతాం. మీకు ఎలా చెప్పాలి సార్ అనంటే ఎగ్జాంపుల్ అగైన్ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆహ్, సమరయులు అనేవాళ్ళు ఉంటారు. సమరయులు. మేబీ ఈ స్టోరీ చెప్తే మీకు బాగా అర్థమైతది. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు కథ ఎంతమంది విన్నారు? చాలా మంది వింటుంటారు కదా! మంచి సమరయుడు కోసం చెప్తా ఎక్కువ శాతం మంది అర్థం చేసుకున్నదేంటంటే, నేను అలాంటి పడిపోయినోడినే. నేను అలాంటోడినే. కాకపోతే నాకు యేసు ప్రభు ఒక మంచి సమరయుడిగా వచ్చి నాకు సాయం చేశాడు అని అంటారు. కదా! సమరయుడి స్టోరీ తెలుసా? ఏం లేదు. ఒకతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతాడట. ఎళ్ళిపోయేటప్పుడు దారిలో వారిని దొంగలు కొడతారు. కొట్టి పాడేస్తే, ఆ దారిలోనే పాస్టర్ గారొత్తారు, పట్టించుకోరు. లేవి వస్తాడు, పట్టించుకోడు. యాజకుడొస్తాడు, పట్టించుకోడు. ఆ దారిలో సమరయుడొచ్చాడు. సమరయుడంటే సమరయ ఊరోడు ఆ దారిలో ఎళ్తున్నాడు. ఈడేం చేశాడంటే, అయ్యయ్యో! ఎవరో పడిపోయాడని ఎళ్లి వాడిని చూసి, వాడిని లేవనెత్తి, వాడికి గాయం నూనె పోసి, వాడిని కట్టి, ఎళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. అది కథ. అది యేసయ్య చెప్పాడు. ఇది 99% మంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే, నేనే ఆ దొంగని. సారీ నేనే ఆ పడిపోయినోడిని. నన్నే సాతానుగాడు కొట్టాడు. నాకే ఆ దెబ్బలు తగిలాయి. అప్పుడు మంచి సమరయుడిగా నన్నెవరో ఎవరు పట్టించుకోలేదు. నా బంధువులు పట్టించుకోలేదు. నా స్నేహితులు పట్టించుకోలేదు. మా పాస్టర్ గారు పట్టించుకోలేదు. ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఎవరు నన్ను పట్టించుకున్నారు? గుడ్ సమరిటన్. ఎవరు? మంచి సమరయుడు. ఆయనెవరో కాదు యేసయ్యే అని ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలు వింటాం.
అది మనకి ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన కథ. కానీ అదేనా నిజం? అందుకేనా యేసుప్రభు ఆ కథ చెప్పాడు? అందుకేనా యేసుప్రభు ఆ ఉపమానం చెప్పాడు? అందుకు కాదు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ ఊర్లో జరుగుతున్న కథ ఏందో తెలుసా? యూదులు, సమరయులు ఎప్పుడు చూసినా కొట్టుకుంటున్నారు. యూదులు, సమరయులు ఎప్పుడు చూసినా గొడవ పడుతున్నారు. యూదులు, సమరయులకి పొత్తు లేదు. సమరయుడొస్తే ఈళ్ళ మొఖం చాటేత్తారు. సమరయులొత్తే ఆళ్ళ వైపు చూడరు. సమరయులు మట్టిని కూడా వీళ్ళు తాకరు. సమరయులు వదిలిన గాలిని కూడా వాళ్ళు పీల్చరు అన్నంత కసిగా ఉంటారు. సమరయులంటే వీళ్ళకి నచ్చదసల. కానీ అదే యేసు ప్రభు అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు సమరయుడికి చెప్తున్నాడు, యూదుడికి చెప్తున్నాడు. ఇది ఎవరికి నచ్చలేదంటే వాక్యం వింటున్న యూదులకి నచ్చలేదు. వాక్యం వింటున్న సమరయులేమో భలే చెప్తున్నాడురా అనుకుంటుంటే, ఈ యూదులేమో ఛీ! ఈ ఎదవలతో మేము కూర్చునేదేంటి అనుకున్నట్టుగా చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడో తెలుసా? రేయ్! అసలే పొరుగువాడంటే ఎవడురా? మీ దృష్టిలో అసలు పొరుగోడంటే ఎవడు? పొరుగోడంటే ఎవడో తెలుసా? ఎవడు పొరుగోడంటే నీ కులంలో పుట్టినోడు గాదు. నీ మతంలో పుట్టినోడు గాదు. నీ ఊర్లో పుట్టినోడు గాదు. నీ ఇంటి పక్కన పుట్టినోడు గాదు. పొరుగోడంటే ఎవరు చెప్పనా? నేనొక కథ చెప్తాను అని ఈ కథ చెప్పి, పొరుగోడంటే ఎవడురా? నీకు సాయం చేసేవాడే నీ పొరుగోడు. నీ బాధలు పంచుకునేవాడే నీ పొరుగోడు. ఆడు సమరయుడైనా కానివ్వు, ఆడు ఆఫ్రికా వాడైనా కానివ్వు, ఆడు ఇండియన్ అయినా కానివ్వు, వాడు అమెరికన్ అయినా కానివ్వు, ఎవడైనా కానివ్వు. భేదమేమి లేదు. వాడికి సాయం చేసే మనసుంటే, లేకపోతే నిన్ను లేవనెత్తే మనసుంటే, నిన్ను బాగు చేసే మనసుంటే, గాయం చేసే దగ్గరోళ్ళ కంటే, గాయాన్ని కట్టే దూరమోళ్ళైనా పొరుగోళ్ళే. అది యేసుప్రభు ప్రసంగం అక్కడ. దాన్ని మనోళ్ళు పూర్తిగా మార్చి, ఈ మంచి సమరయుడంటే ఎవరు కాదు. పాటలు గూడా రాసారండి. మంచి సమరయుడని. బహుశా ఇది వింటున్నప్పుడు మీకు ఇదేంది ఇలా చెప్తున్నారు బ్రదర్ అని మీరనుకోవచ్చు. సో, that background helps us to force for the passage. మనకు ఆ సోషల్ కాంటెక్స్ట్ చదివితే యేసయ్య ఆ కథ ఎందుకు చెప్పాడో అర్థమైతది. అది నీకు అర్థం కాలేదు కాబట్టే, ఈ రోజుకి ఆ కథ నీకు అలానే అర్థమైతది. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ దిస్. మీకేం డౌట్స్ ఉంటే లాస్ట్‌లో టైమ్ ఇస్తాను. ఓకే. ఐయామ్ గోయింగ్ హెడ్. మూడవది గ్రామర్ అండ్ వర్డ్ స్టడీ. మూడవది లుక్ కేర్‌ఫుల్లీ అట్ ది వర్డ్స్. ఒకటి చెప్పాను కాంటెక్స్ట్ 3 కాంటెక్స్ట్‌లుంటాయి. ఒకటి అది జరిగిన సందర్భం. 2 రైటర్ కాంటెక్స్ట్ అంటే రాసిన అతని సందర్భం. 3 నా కాంటెక్స్ట్. ఈ 3 కలవాలి. కలిస్తే బావుంటది. రెండోది అక్కడో చరిత్ర ఉంటది. ఆ ప్రాంతానికి గాని, ఆ ప్లేస్‌కి గాను చరిత్ర ఉంటది. ఆ చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. 3 అదే ఊర్లో జరుగుతుందా చరిత్ర మనకు అర్థం కావాలి. 3 గ్రామర్ అండ్ వర్డ్ స్టడీ. ఇది కూడా మనం అర్థం చేసుకుంటే చాలా మందికి పదాల దగ్గరే చాలా పోతా ఉంటాయి. చాలా పోతా ఉంటాయి. పదం అర్థం గాకే నేను ఈ రోజుకి చెప్పగలను. పదం అర్థం గాకే సెయింట్ ప్యాట్రిక్ అని ఒక పెద్ద చర్చ్ ఉంది రోమ్‌లో. సెయింట్ ప్యాట్రిక్. సెయింట్ ప్యాట్రిక్ అంటే ఆ చర్చ్ పేరే డైరెక్ట్ పేతురు. పేతురు. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పాడు? పేతురు నా బండ మీద పేతురు బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. అది తెలుగులో మనం చదివాం. ఈ బండ అని అది ప్రజలకి ఎలాగ అర్థమైందంటే పేతురుకి అర్థమే బండని. ఆ పేతురు మీదే సంఘాన్ని కడతానని, అదే నిజమైన సంఘమని, ప్రభువు రాకడలో అదే ఎత్తబడతదని, పేతురు యొక్క సమాధి మీదే సంఘాన్ని కట్టేత్తామని అనుకున్నారు కొంతమంది. ఓకే. పేతురు సమాధి మీదే లేకపోతే పేతురు మీదే ఈ చర్చ్ అంతా ప్రారంభించబడాలి. కాబట్టి సెయింట్ ప్యాట్రికాలో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి పరలోకంలో స్థానం ఉందని చెప్పినోళ్ళు కూడా చాలా మందున్నారు ఇప్పటికి రోమ్ దేశంలో. ఇటలీ దేశంలో సెయింట్ ప్యాట్రికా చర్చ్ వాళ్ళే నిజమైన సంఘ విశ్వాసులు. ఎందుకంటే వాళ్ళకేం అర్థమైందో తెలుసా? బండ. యేసు ప్రభు చెప్పాడు. ఈ బండ మీదే సంఘాన్ని కడతానని. ఈ బండ అంటే అక్కడ పేతురే బండ. పేతురు అనే మాటకి అర్థం రాయి. ఆ బండే. కానీ వాస్తవానికి మీకు గ్రీక్ స్టడీ చేస్తే లేతే గ్రీక్ భాషని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, సార్ మరి మాకెలాగ అర్థమైతది? ఒక్కోసారి తెలుగు బైబిల్ మాకు అర్థం కావట్లేదు. మరి మాకు గ్రీక్ ఎట్లా అర్థమైతది? గ్రీక్ ఎలాగ నేర్చుకోవాలి? లేకపోతే ఆ ఒరిజినల్ ట్రాన్స్‌లేషన్స్ మీకెలా నేర్చుకోవాలి? మాకు ఆ భాష ఎట్లా అర్థం కావాలి అనంటే ఆహ్, నేను దానికి కొన్ని ఉపయోగపడే అంశాలు నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. అందుకనే మనలాంటోళ్ళందరి కోసం గ్రీక్ స్టడీ గాని, గ్రామర్ స్టడీ గాని చేసేసిన కొన్ని పుస్తకాలను ఆల్రెడీ బయట విడుదల చేశారు. కొన్ని కామెంటరీస్ ఉన్నాయి.
ఇంకా మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్‌లోనే చాలా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక వచనాన్ని తీసుకెళ్ళి బైబిల్‌లో ఆహ్, ఒక బైబిల్ ప్రాజెక్ట్ అని ఒక యాప్ గాని, లేకపోతే గూగుల్ క్రోమ్‌లో గాని, లేకపోతే దేర్ ఆర్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో టు బ్రేక్ వర్డ్ ఎక్సర్సైజెస్. అక్కడి నుంచి మీరు అర్థం తెలుసుకోలేరు. కానీ ఆ మాటలు ఎక్కడి నుండి తెచ్చారు? ఈ మాటకు అర్థమేంటి? క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకే. అలా చాలా వేస్ ఉన్నాయి. కాబట్టి పేతురు ఈ బండ మీద ఈ సంఘాన్ని కడతాను అన్న మాట వాళ్ళకి అలాగ అర్థమైంది కాబట్టి, వాళ్ళు పూర్తిగా అలాగే అర్థం చేసుకున్నారు. కానీ వాస్తవానికి యేసుప్రభు అక్కడ చెప్పిందేంటంటే, పేతురు ఈ బండ మీద అనుందక్కడ. అంటే బహుశా యేసయ్య ఒక బండను చూపిచ్చి, ఒక కొండను చూపిచ్చి, ఇలాంటి కొండ మీద నేను సంఘాన్ని కడతాను. దాని అర్థమేంటి? కదలకుండా, మెదలకుండా ఎన్ని ఉపద్రవాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, నీరో లాంటి దుర్మార్గులొచ్చినా, మోదీ లాంటి నాయకులొచ్చినా కూడా కదిలించలేరురా సంఘాన్ని అని అర్థం. మనం పూర్తిగా ఒక్క పదం పట్టుకొని మొత్తం కథనే మార్చేస్తాం. సో, చాలా సార్లు ఇలానే జరుగుతాయి. ఇదొకటే గాదు చాలా బైబిల్‌లో. సో, హెర్మనాటికల్ స్టూడెంట్స్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? ఒక వచనాన్ని చూసిన వెంటనే కాంటెక్స్ట్ టూల్ ఉపయోగించాలి. 2 ఆహ్, ఇది హిస్టారికల్, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించాలి. 3 గ్రామర్ అండ్ వర్డ్ స్టడీ. పదం యొక్క పద సూచికం మనం ఉపయోగించాలి. ఓకే. అలా చదివితే ఆహ్, మనకి ఆ వాక్యం పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటది. నేను ఆల్రెడీ దీనికోసం చెప్పాను. ఫోర్త్ థింగ్ జాన్‌డరీ. రీడ్ ఈచ్ టెక్స్ట్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్. ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క వచనం మనం చదివేటప్పటికి వెంటనే మన బ్రెయిన్‌లో ఎలిగిపోవాలి. ఓహ్! ఇది పద్యం. ఓహ్! ఇది ప్రవచనం. ఓహ్! ఇది కథ. ఇది చరిత్ర. మీరు ఆల్రెడీ గ్రూప్‌లో రాసారు. చాలా చక్కగా రాసారు గదా! అక్కడ రాసారు. ఇప్పుడదే మీకు వీలైతే అదే మీ టేబుల్ మీద గాని, బైబిల్ చదివేటక్కడ దగ్గర గాని పెట్టేసుకోండి. ఒక ప్రింట్ తీసి. పెట్టేసుకొని ఓకే. నేను ఈరోజు సామెతలు చదువుతున్నానా? ఓహో! ఇది ఇక్కడొస్తది. కాబట్టి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి. హెర్మోటిక్స్ మీకు నేర్పిస్తది ఇంకా కమింగ్ క్లాసెస్‌లో అది అలాగ అర్థం చేసుకోవాలో నేర్పిస్తది. కానీ మీరక్కడున్నారని అది రుజువు చేస్తది. ఓకే. దట్స్ హౌ యూ హావ్ టు స్టడీ. ఒకవేళ అలాగ అక్కర్లేదన్నా మాకు గుర్తుంటదనంటే దట్స్ వెల్ అండ్ గుడ్. అది జాన్‌రే. మీరేం కథ చదువుతున్నారో, ఎక్కడి నుంచి చదువుతున్నారో మీకు అర్థం కావాలి. తర్వాత కామన్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్. Clear passage help explains different passages. The Bible doesn't contradict itself in its true meaning. మీరు బైబిల్‌లో ఈ వచనం చాలా సార్లు చూసే ఉంటారు. ఏంటంటే బైబిల్‌లో ఒక్క విషయం మీద బైబిల్‌లోనే రాసుంది ఈ మాట కూడా. అనేకమైన చోట్ల సమాధానం ఉంటది దీనికోసం. బైబిల్‌లో ఏదైనా ఒకటి రాసారు అనంటే దానికి సమాధానం వేరొక చోట మనకు ఖచ్చితంగా దొరికిద్ది. దట్స్ ది మ్యాజిక్ ఆఫ్ ఇట్స్ నాట్ మ్యాజిక్ ఐ కెన్ టెల్. మ్యాజిక్ అని అనకూడదు. ఇట్స్ ప్యూర్‌లీ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఓకే. ఆహ్, అది అన్‌మ్యూట్ చేస్తారా సార్ ఒకసారి? థాంక్ యూ. సో, బైబిల్‌లో ఒక వచనం ఒక చోట డౌటొచ్చింది అనంటే దానికి సమాధానం వేరొక వచనంలో ఉంటది. ఓకే. ఉదాహరణ Paul says we are justified faith apart from the works. James says faith without works is dead. Together we saved by faith and true faith produces works. మీరు చాలామంది ఇట్లా పాస్టర్‌లు చెప్తా ఉంటారు స్టేజ్ ఎక్కి. ఏమనంటే పౌలుకి జ య య యాకోబుకి పడదండి. పౌలుకి, జేమ్స్‌కి పడదు అని అంటారు. ఎందుకు సార్ అనంటే పౌలేమంటాడు? పౌలేమంటాడు? మన క్రియల వలన కాదు, కేవలం విశ్వాసం మూలముగా మనం రక్షించబడ్డాం అని అంటాడు. యాకోబు ఏమంటాడు? మన విశ్వాసం ఒకటుంటే సరిపోదు. మన క్రియలు కూడా కనిపియాలి అని అంటాడు. ఈళ్ళిద్దరికీ గొడవలయి పెట్టేసాం. మనం పెట్టాం. వాక్యం అర్థం గాక మనం పెట్టాం. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి ఇది అనంటే, అయి రెండిటిలిని కలిపి మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనంటే, పౌలు చెప్పిన మాటేంటో తెలుసా? పౌలు రోమా పత్రికలో ఎవరికి ఆ ఉత్తరం రాస్తున్నాడు అనంటే, అప్పుడప్పుడే కొత్తగా మొలకలు మొలుస్తున్న విశ్వాసులకు రాస్తున్నాడు. అప్పుడప్పుడే క్రీస్తు కోసం తెలుసుకున్న అన్యులకి రాస్తున్నాడు. అప్పుడప్పుడే
క్రీస్తు కొరకు తెలుసుకుంటున్న అన్యులు, క్రైస్తవులు కలిసున్న సంఘం రోమా సంఘం. అది ఫారిన్ కంట్రీలో ఉంది. అలాంటి సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, రోమీయులారా, లేకపోతే రోమా ఊర్లో ఉన్నవాళ్ళారా, మీకు బహుశా మీరు చేసిన క్రియలను బట్టి మీకు రక్షణొస్తదనుకుంటున్నారేమో, లేదు. మా ఊర్లో యేసే చనిపోయాడు కొన్ని సంవత్సరాల క్రితం. యెరూషలేములో చంపేశారు. ఆయన చేసిన బలియాగం ద్వారా ఆయనలో విశ్వాసం ఉంచితే మీకు ఏమొస్తది? రక్షణొస్తది. రక్షణొచ్చింది దానివల్లే. మరి జేమ్స్ ఏమంటాడు? ఒరేయ్! మీరు రక్షణ ఊరకనే కొట్టేశారు. దేవుడు ఊరకనే మీకు రక్షణ ఇచ్చేసాడు. జేమ్స్ ఎవరికి రాస్తున్నాడో తెలుసా? ప్యూర్ క్రైస్తవులకి. క్రైస్తవ ప్రజలకు రాస్తున్నాడు. క్రైస్తవ సమాజానికి రాస్తూ, విశ్వాసంలో బలంగా ఉన్న విశ్వాసులకు రాస్తూ, ఒరేయ్! రక్షణ దేవుడి యొక్క చిత్తమును బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి మనకొచ్చింది. కానీ రక్షించబడిన తర్వాత మాత్రం నీ విశ్వాసం బతికుండాలి అనంటే ఖచ్చితంగా మంచి పనులు జేయాలిరా, మంచిగా బతకండిరా, మీరు చెడు చేసి మేము రక్షణ పొందామని అనొద్దు అన్నట్టుగా చెప్పాడు. ఈ రెండిటిలిని కలిపి ఎలా చెప్పాలో తెలుసా? పౌలు గారు రక్షణ అనుభవం అని చెప్పాడు. అంటే రక్షణకు ముందు అనుభవం అని చెప్పాడు. రక్షణ ఎలాగొచ్చిందో చెప్పాడు. యాకోబు రక్షణలో ఎలా బ్రతకాలో చెప్పాడు. 2 కలిపి చెప్తే వి సేవ్డ్ బై ఫెయిత్. మనం విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. కానీ మన క్రియల ద్వారా ముందుకు కొనసాగుతున్నాం. అది అక్కడ కాన్సెప్ట్. సో, ఒక వచనానికి ఇంకొక వచనానికి చాలా సందర్భం ఉంటది బైబిల్‌లో. సో, అది మనం అర్థం జేసుకోవాలి. కనుక ఒక వచనాన్ని పట్టుకొని అదే నిజమని, అదే అబద్ధమని నమ్మొద్దు. ఎవరైనా ఒక వచనం చూపించి ఇదే సత్యం అంటే, ఇంకా చూపి అని అడగండి. లేకపోతే ఒక వచనం చూసి నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతుంటే, ఇంకా దాని కోసం వెతుకు, దేవుడు నీకు సత్యం నేర్పిస్తాడు. సో, కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్. Okay, compare scripture with other preachers. Don't compare the scripture with YouTube. Don't compare the scripture with నాలంటోడితో. Don't compare scripture with ఇలాంటి క్లాసెస్‌తో. No, compare scripture with scripture. Then you will understand what the truth is. అదొక టూల్. తర్వాత టూల్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. నాకింకా 7 మినిట్స్ ఉంది. నేను క్లోజ్ చేస్తున్నా. సిక్స్త్ పాయింట్ ఏంటంటే author's intention and Christ-centered reading. Author's intention, Christ-centered reading. అంటే ఏంటి? ప్రతి బైబిల్‌లో రాసిన ప్రతి ఆథర్ వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంది. ఏ ఆథర్ కూడా సరదాగా కూర్చొని దేవుడు నా పుస్తకం పట్టుకెళ్ళి బైబిల్‌లో పెడతాడంట. ఆ బైబిల్ ఈరోజు శ్రీధర్ వీళ్ళందరికీ హెర్మనోటిక్స్ క్లాస్ తీసుకుంటాడంట అని ఆలోచించలా. వాళ్ళు వాళ్ళ సందర్భానికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రేరేపించినట్టుగా రాశారు. ఆ ప్రేరేపించబడిన రాసిన ఆ తాత్పర్యంలోనే ఒక విషయం వాళ్ళకి తెలిసో తెలియక ప్రతి వచనాల్లో రాయడం మొదలుపెట్టారు. అదేంటి అనంటే క్రైస్ట్ సెంటర్డ్ రీడింగ్. క్రైస్ట్ సెంటర్డ్ రీడింగ్ ఏంటి అనంటే, ఈరోజు మన విశ్వాసం గాని, మన క్రైస్తవ్యం గాని, లేకపోతే మనం క్రీస్తు బిడలమని మనం నమ్మేటందుకు ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు. ఇఫ్ దేర్ ఈస్ నో క్రైస్ట్, దేర్ ఈస్ నో క్రిస్టియానిటీ. ఇఫ్ దేర్ ఈస్ నో క్రైస్ట్, దేర్ ఈస్ నో రిడెంప్షన్. దేర్ ఈస్ నో క్రైస్ట్, దేర్ ఈస్ నో గ్రేస్. దేర్ ఈస్ నో క్రైస్ట్. సో, క్రీస్తు లేకపోతే ఏమీ లేదింక. సో, క్రైస్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్. క్రీస్తే మనందరికీ అన్నీ అయ్యున్నాడు. కనుక ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో దీంట్లో క్రీస్తుని ఎలాగ అర్థం చేసుకోవాలి, దీంట్లో క్రీస్తుని ఎలాగ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక థియోలాజియన్ ఇట్లా అన్నాడు, ఈవెన్ బైబిల్‌లో మీకు ఫుల్ స్టాప్ కూడా క్రీస్తు కోసం నేర్పిస్తది. ఈవెన్ బైబిల్‌లో కామా కూడా క్రీస్తు కోసం నేర్పిస్తది. ఈవెన్ బైబిల్‌లో ప్రతి స్టోరీ కూడా క్రీస్తు కోసం నేర్పిస్తది. మీకు ఉదాహరణ చెప్తాను. అన్నిట్లోనే ఉంటదా బ్రదర్? మాక్సిమం కాదు, అన్నిట్లోనే ఉంటది. మనం అర్థం చేసుకోవాలి అంతే. ఉదాహరణ చెప్తాను. యోసేపు జీవితాన్ని తీసుకుందామా? యోసేపు జీవితం. యోసేపు తన సొంత ప్రజల చేత ద్వేషించబడ్డాడు. ఇదొక ఉదాహరణ మాత్రమే. యేసయ్య తన సొంత ప్రజల చేత ద్వేషించబడ్డాడు. యోసేపు అమ్మివేయబడ్డాడు. యేసయ్య 33 వెండి నాణాలకి అమ్మివేయబడ్డాడు. యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. యేసు ప్రభు ఆ రాత్రి అరెస్ట్ చేయబడ్డాడు. ఇట్లా కంపారిజన్ చేస్తే ప్రతి కథలో కూడా యేసు ప్రభుని మనం చూడగలం. ఇంకా మోషే జీవితం ఎగ్జాంపుల్ తీసుకుంటే,
మోషే 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆళ్ళ ఊర్లో పిల్లలందరినీ చంపేయమని ఫరో ఆజ్ఞాపించాడు. ఎందుకంటే రాబోతున్న రాజు పరిపాలిస్తాడట. ఎవడో రాజు వస్తున్నాడంట. ఆడు పరిపాలిస్తాడని భయమేసి ఫరో ఎందుకైనా మంచిదిరా మగోళ్ళందరిని చంపేయండి హీబ్రీయుల్లో అని చెప్పేసి అందరిని చంపించేసాడు. యేసు ప్రభువుకి కూడా అదే జరిగింది. హేరోదు ఏమంటాడు? ఎవరైతే మగపిల్లలు పుట్టారో ఆళ్ళందరిని చంపేయండి అంటే అప్పటికప్పుడు మరియమ్మ గారు యోసేపుని తీసుకొని రాత్రికి రాత్రి పరిగెడతారు. కదా! ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. సో, అట్లా మోషే జీవితంలో జరిగిన కథనం, యేసయ్య జీవితంలో జరిగిన కథనం చాలా మట్టుకు చాలా దాచడానికి వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డారు. యేసు ప్రభువుని దాయడానికి కూడా చాలా సార్లు అలా కష్టపడ్డారు. సో, ఇట్లా కంపారిజన్ చేస్తే ప్రతి వచనంలో గూడా క్రైస్ట్ సెంటర్డ్ రీడింగ్ ఉంటది. క్రీస్తుని మనం కనుగొనగలం. క్రీస్తుని మనం కనుగొనగలం. అండ్ ఇంకా ఎక్స్‌టెండ్‌కెళ్ళి నేనిది క్లాస్‌లో లేదు గానీ, ఇంకా ఎక్స్‌టెండ్‌కెళ్ళి ఇంకొక విషయం చెప్తాను. ఇఫ్ యూ ఆర్ ఏ ట్రూ రిలీజియస్ పర్సన్, నో మ్యాటర్ వాట్ రిలీజియన్ యూ ఆర్ ఇన్, నువ్వు ఏ ఏ ఏ మతాన్నైనా సరిగ్గా అర్థం చేసుకుంటే, నువ్వొక హైందవుడు అనుకో, నువ్వు పూర్తి హైందవుడు అనుకో, నీకు క్రీస్తు కనపడతాడు. ఎట్లా? వాళ్ళ స్క్రిప్చర్‌ని వాళ్ళే చదివితే. నేను మళ్ళీ హిందూ స్క్రిప్చర్స్ కోసం మాట్లాడట్లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ స్క్రిప్చర్‌ని వాళ్ళే చదివితే దాంట్లో క్రీస్తు కనపడతాడు. ఇస్లాం స్క్రిప్చర్స్ ఖురాన్‌ని, హదీత్‌ని చదివితే దాంట్లో క్రీస్తు కనపడతాడు. ఇంకా ఏ స్క్రిప్చర్‌ని మీరు చదివినా, బౌద్ధ మతాన్ని చదివినా, సిక్కిజంని చదివినా, జుడాయిజంని చదివినా, సోర్సిజంని చదివినా, ఇలా చాలా మతాలున్నాయండి ప్రపంచంలో. ఏ మతంలో గాని నువ్వు పూర్తి సంపూర్ణతతో ఆ రిలీజియన్‌ని నువ్వు ఫాలో అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే విల్ సీ క్రైస్ట్. ఏవండీ ఆళ్ళ గ్రంథాల్లోనే క్రీస్తు అంతలా క్షుణ్ణంగా కనబడుతుంటే, మన గ్రంథాల్లో, మన బైబిల్‌లో అణువణువున క్రీస్తు కనపడతాడనేది సత్యం. అది ఎవరు కాదనలేరు. ఇంక లాస్ట్ అప్లికేషన్. గుడ్ ఇంటర్‌ప్రిటేషన్ లీడ్స్ టు గుడ్ అప్లికేషన్. నీకు వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవడం రాలేదు అనంటే, నువ్వు సరిగ్గా అప్లై కూడా చేయలేవు. ఇది లాజిక్ మైండ్‌లో పెట్టేసుకో. ఈరోజు నీ కాంటెక్స్ట్‌కి వాక్యం ఎందుకు రావట్లేదు? ఎందుకు నా ఫ్రెండ్ బైబిల్ తెరిచి వెంటనే క్లోజ్ చేసేస్తుందో తెలుసా? ఆమెకి ఈ రోజుకి ఏమి అర్థం కావట్ల. ఈ రోజుకి నేను ఈరోజు బైబిల్ వాక్యం నాకు అర్థం కావాలి అనంటే, నీకు ఇంటర్ప్రిటేషన్ వచ్చుండాలి. అర్థం చేసుకోవడం వచ్చుండాలి. అలాగ అర్థం చేసుకోవడం వచ్చుంటే, నువ్వు గుడ్ అప్లికేషన్ ఇస్తావు. గుడ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు గుడ్ ఆన్సర్స్, గుడ్ రిప్లై, గుడ్ ప్రొడ్యూస్, గుడ్ ఫ్రూట్ బయటకొస్తా ఉంటది. సో, నువ్వు మంచిగా అర్థం చేసుకుంటే, మంచిగా అప్లై చేసుకుంటావు. నీకు మంచిగా అర్థం కాకపోతే, అది చెడుగానే అప్లై అవుతది. సో, అందుకనే 99 ఒక పాస్టర్ ఇట్లా అంటాడు. చాలామంది ఆహ్, జీసస్ వాస్ జీసస్ క్రైస్ట్ ఫెడ్ అప్ విత్ బోరింగ్ సెర్మన్స్. యేసయ్యంట ఈ సేవకులు చెప్పే ప్రసంగాల్ని బోర్ కొట్టేసి, అంటే సేవకులు చెప్పిన ప్రసంగాలతో బోర్ కొట్టేసి ఉన్నాడంట. ఒక సేవకుడు ఇలాగ అన్నాడు. హి ఈస్ నాట్ ఎ నార్మల్ గాయ్. ఆయన నాలంటోడు కాదాయన. కొన్ని మిలియన్ ఆత్మల్ని ప్రభు కోసం రక్షించిన రెనాల్డ్ బోంకే అనే ఒక అద్భుతమైన దైవజనుడు ఇలాగ అంటాడు. జీసస్ వాస్ వెరీ మచ్ బోర్డ్ ఎట్ అవర్ బోరింగ్ సెర్మన్స్. యేసు ప్రభు ఈరోజు మనోళ్ళు చెబుతున్న ప్రసంగాల దగ్గర బోర్ కొట్టేసి ఒక చోట కూర్చొని బాధపడుతున్నాడంట. అది చెప్పడానికి నవ్వొస్తుంది గానీ, దట్స్ ట్రూ. అది చాలా నిజం. ఎందుకంటే దేర్ ఈస్ నో గుడ్ ఇంటర్‌ప్రిటేషన్. ఓకే. సో, దీస్ ఆర్ ది 7 పాయింట్స్ ఆర్ ది టూల్స్ ఆఫ్ ఇంటర్‌ప్రిటేషన్. ఈ 7 రకాల టూల్స్‌ని మనం ఉపయోగించి రేపు వారం నుంచి మనం బైబిల్‌లో ఉన్న ఒక్కొక్క భాగాన్ని చదవబోతున్నాం. మొట్టమొదటిగా చరిత్ర పుస్తకాలు, ప్రవచన పుస్తకాలు, తర్వాత పోయెట్రీ అట్లాగా ఒక్కొక్క వారం దానికి తగిన సమయాన్ని బట్టి మనం ఈ 7 ఉపయోగించి ఎలాగ అర్థం చేసుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్‌తో మీ ముందుకొస్తాను. ఓకే. సో, దిస్ ఈస్ ది క్లాస్ ఫర్ టుడే. ఐ యామ్ క్లోజింగ్ ఆన్ రైట్ టైమ్. సో, థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. మీకు చాలా క్వెషన్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. సో, ఒక్కసారి నేను ఒక 2 మినిట్స్ ఇస్తే నేను రిపీట్ చేసేసి లెట్ మీ కంక్లూడ్ దిస్ క్లాస్. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఫస్ట్ థింగ్ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 రకాల కాంటెక్స్ట్‌లు మనకు అర్థం కావాలి. ఒక సందర్భం, జరిగిన సందర్భం, 2 రచయిత సందర్భం, 3 నా సందర్భం. ఈ 3 సందర్భాలను టాలీ చేస్తే నీకు బైబిల్ క్లియర్‌గా అర్థమైతది. 2 ప్రతి వచనానికి
చరిత్రాత్మక, సాంప్రదాయక, ప్రాంతపరమైన సిద్ధాంతాలు ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మనకు నచ్చినట్టుగా ఈరోజు భారతదేశంలో కూర్చుని ప్రసంగం చేయకూడదు. ప్రసంగం చేయాలంటే ఆ కాంటెక్స్ట్ ఏంటో అది అర్థం అవ్వాలి. నీకు ఈ రోజు కాంటెక్స్ట్లో నువ్వేమున్నావో అర్థం కావాలి. అందుకని ఈరోజు చాలా గొడవలు అయిపోతూ ఉంటాయి. విగ్రహాల కోసం కొట్టుకుంటాం, విగ్రహం ముందున్న భోజనాల కోసం కొట్టుకుంటాం. ఇవన్నీ అందుకే వస్తున్నాయి. 3 గ్రామర్ అండ్ వర్డ్ స్టడీ. ఈ గ్రామర్ అండ్ వర్డ్ స్టడీలో ప్రతి వచనానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. అది మనం దాన్ని గ్రామాటికల్గా అర్థం చేసుకున్నప్పుడు ఏదో న్యూస్ పేపర్ చదువుకున్నట్టుగా వెళ్ళిపోయేది కాదు ఇది. తర్వాత జాన్రే, ఏ పుస్తకం ఏ రకమైన రచయిత ఎలాగా ఏ ఫాంట్లో ఏ కైండ్లో రాశారో నీకు అర్థం కావాలి. తర్వాత డోంట్ కంపేర్ స్క్రిప్చర్ విత్ ఎనీ అదర్ థింగ్స్. డోంట్ కంపేర్ స్క్రిప్చర్ విత్ సమ్ సోర్సెస్ అవుట్ సైడ్. కంపేర్ స్క్రిప్చర్స్ విత్ స్క్రిప్చర్. దిస్ ఇస్ ది బెస్ట్ స్ట్రాటజీ. 6వది ఆథర్స్ ఇంటెన్షన్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ రీడింగ్. అక్కడ రచయిత ఏమంటున్నాడు అనేది క్రీస్తుని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు దీంట్లో నుంచి అని అంటే, నువ్వు బయటికి వెళ్ళిపోవమాట. క్రీస్తుని మైండ్లో ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోవు. యూ వోంట్ గో అవుట్ సైడ్ ఆఫ్ ది స్క్రిప్చర్. క్రీస్తు మైండ్లో పెట్టుకుని చదివితే, యేసయ్యను మైండ్లో పెట్టుకుని చదివితే క్రీస్తునే అందుకనే హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది, ఫోకస్ ఆన్ మీ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క నమూనా మొత్తం రాసి, వీళ్ళందరూ చూడు ఎలా బతికారు, కానీ మీ దృష్టి మాత్రం నా మీద పెట్టండి. ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద పెట్టినా, ఆదికాండం మీద పెట్టినా, నిర్గమాకాండ మీద పెట్టినా, యాహాన్ మీద, ఇట్లా వాళ్ళందరూ రాసిన 66 పుస్తకాల మీద పెట్టినా కూడా పని అవదు. మరి ఎవరి మీద పెట్టాలి? నా మీద పెట్టు ఫోకస్. ఆయన మీద ఫోకస్ పెట్టి వాక్యం చదివితే అర్థమైపోతుంది. 7 అప్లికేషన్ నాట్ అప్లికేషన్ ఇస్ ది లాస్ట్, నాట్ ఫస్ట్. సో అప్లికేషన్ మనం ఏం చేస్తామంటే వాక్యం చదివిన వెంటనే కూడా ఇది ఇలాగా, ఇది వెంటనే మా ఫ్రెండ్ చెప్పాలి, ఇది వెంటనే వాళ్ళకి చెప్పాలి. నో, డోంట్ డూ దట్. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఇదంతా 6 మాటలు అర్థం చేసుకుని 7వ దగ్గర నువ్వు అప్లికేషన్ చేయాలి. అర్థమైందండి? సో ఒక అద్భుతమైన ప్రసంగం ఎన్ని రోడ్లు గుండా ప్రయాణం చేసి వస్తుంది బయటికి. ఒక మంచి ప్రసంగం ఎన్ని రోడ్లు గుండా ప్రయాణం చేసి వస్తుంది. చెప్పాలనుకుంటే 100 చెప్పొచ్చు, కానీ ఈ 7 మార్గాల గుండా వచ్చేదే అద్భుతమైన ప్రసంగం. ఓకే, ఆర్ యు గెటింగ్? సో ఈ 7 ప్రతిరోజు నీ డే టు డే లైఫ్లో జరగాలి అని అంటే స్టిక్ విత్ అస్ with Aeronautics class. God bless you. Let us pray. Before praying, I just want to ask you, if someone is having questions here, you can type it in the comment box. I will give you 2 minutes. I will give you only 2 minutes. మీరు ఫాస్ట్గా వచ్చి క్వశ్చన్స్ రైజ్ చేయండి, or else we will take leave. బ్రదర్, వన్ డిస్క్లైమర్. మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకవేళ చాలామంది అడగడానికి అవకాశం లేకపోతే మీరు టైప్ చేసి కామెంట్ బాక్స్లో అయినా పెట్టండి, లేకపోతే అడ్మిన్స్కైనా నాకైనా గ్రూప్లో అయినా షేర్ చేయొచ్చు. మనం దాని మీద డీల్ చేద్దాం. నేను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఏరోనాటిక్స్ క్లాస్ ద్వారా మీకు చెప్పాలని నేను ఇష్టపడట్లేదు. బట్ మై హోల్ పాయింట్ ఈస్, ఐ వాంట్ యూ టు, మనమందరం కలిసి మీకు టూల్స్ నేర్పిస్తున్నాం, మీకు మీరుగా డిసైడ్ అవ్వండి, దేవుడు మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, అండ్ క్వశ్చన్స్ కూడా మీరు అడిగే క్వశ్చన్స్కి ఒకవేళ నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను చెప్తాను, లేకపోతే స్టడీ చేసి నెక్స్ట్ వీక్ అయినా నేను తెలియజేస్తాను. ఓకే, ఐఎమ్ నాట్ ఆల్ నోయింగ్, రైట్? ఎస్, క్యారీ ఆన్ బ్రదర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ సింపులే బ్రదర్, బట్ అయితే నాకు ఒక వ్యూ ఉంది, అయితే అది కరెక్ట్ గా తెలియదు. మీరు చెప్పిన విధానం అంటే మనము ఆత సందర్భము, తర్వాత రచయిత సందర్భము, జరిగిన సందర్భము మనం వ్యూ చెప్పారు కదా. మనము ఒక వాక్యం చేసేటప్పుడు ఆ చరిత్ర ఆధారంగా జరిగిన సందర్భం బట్టి మన వ్యూ చూస్తాం కదా బ్రదర్. అంటే ఇది వచ్చిన ఎక్కడ ఏ విధంగా చూడాలని చూస్తాం కదా. అది ఏ పరిధిలో చూస్తే బాగుంటది అంటే, పరిధి అని అర్థమైంది, కానీ క్వశ్చన్ అడగాలంటే
ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. లాజరు చనిపోయి తిరిగి లేచాడు దాని గురించి మనం అక్కడ ఉండి చూస్తున్నట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మన వ్యూ ఏ విధంగా ఎన్ని విధాలుగా ఉంటే బాగుంటది అనేది కావాలి బ్రదర్. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే బైబిల్లో కొన్ని వచనాలు కాంట్రవర్సీ ఉంటాయి కదా, అవి ఎలా చూడొచ్చు? ఓకే, మీ కాంట్రవర్సీ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, దెన్ ఐ విల్ కమ్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. కాంట్రవర్సీ అనేది, కాంట్రడిక్షన్స్ అనేది, లేకపోతే బైబిల్లో కొన్ని వచనాలు క్రైస్తవులమైన మనకే అర్థం కాదు, ఇంకా అన్యులకు కూడా ఎట్లా అర్థమవుతుంది? సో కాంట్రవర్షియల్ ఉన్నాయని నేనే చెప్తున్నాను. చాలా కాంట్రవర్షియల్ ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అంటిల్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకునే పాయింట్ వరకు కూడా అవి మనకి కాంట్రవర్షియల్గానే అర్థమవుతాయి. నేను ఇందాక చెప్తా ఒక పాయింట్ చెప్పాను. బైబిల్లో ఒక చోట ఉన్న దానికి ఇంకొక చోట దానికి సమాధానం ఉంటుందని. సో బీ పేషెంట్ అండ్ వెయిట్ అంటిల్ యూ విల్ గెట్ రివీల్డ్. మీరు కొంచెం ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసి ధ్యానం చేస్తే ఖచ్చితంగా అది మీకు కాంట్రవర్సీ అది ఏదైతే ఈరోజు అనిపించిందో దేవుడు దేని రేపు మీకు అర్థమయ్యేటట్టుగా బోధిస్తాడు. అండ్ ఇప్పుడు మనం మనకున్న టెక్నాలజీ యూజ్ చేసి కానీ, లేకపోతే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసి కానీ, చాలామంది సేవకులు చదువుకున్న సేవకుల్ని ఆలోచించి కానీ, చాలా కాంట్రవర్సీస్ ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. బైబిల్‌లో ఉన్న చాలా కాంట్రవర్సీస్ ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. సో, సో స్టిల్ కాంట్రడిక్టరీ ప్యాసేజెస్‌ని మనం ఎట్లా చూడొచ్చు అనంటే, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే వేస్ కూడా ఉన్నాయి. బట్ ద బెస్ట్ వే ఐ సజెస్ట్ ఈస్ వెయిట్ అండ్ బీ పేషెంట్, గాడ్ విల్ రివీల్ యూ విత్ అదర్ ప్యాసేజెస్. బైబిల్‌లో ఉన్న అదే ప్యాసేజ్‌తో వేరొక చోట ఉన్న ప్యాసేజ్‌ని, లేకపోతే వేరొక చోట ఉన్న ప్రసంగంతో వచనాలతో కలిపి చదివితే అది మనకు బాగా అర్థమవుతది. సో నథింగ్ ఈస్ కాంట్రడిక్టరీ ఇఫ్ యూ డూ దిస్. మీరు ఇది చేస్తే బైబిల్‌లో ఏది మీకు కాంట్రవర్సీ అని అనిపియదు పెద్ద. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! అపోస్తలుడైన పౌలు విశ్వాసము ద్వారా రక్షించబడ్డామని అంటాడు, క్రియలు చేసినందుకు కాదు. మళ్ళీ యాకోబు ఏమంటాడు? క్రియల ద్వారానే మనం రక్షించబడుతూ ఉన్నామంటాడు. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. సో అయి 2 పెద్ద కాంట్రడిక్టరీ ఒకప్పుడు. కానీ దేవుడు ఎవరికో, మీలాంటోళ్ళకో, నాలాంటోళ్ళకో ఇచ్చిన ప్రత్యక్షతో, దేవుడు సహాయం చేయడం వల్లో, ఆ భాషను మరలా మూలాలకు వెళ్లి చదవడం వల్లో, ఈ రోజుకి మనకి చాలా ఎక్కువ మందికి అర్థమవుతుంది ఏంటి అనంటే, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం, క్రియల ద్వారా కొనసాగుతున్నాం. అట్లా మన మన పేషెన్స్‌లో దేవుడు తన వాక్యాల్ని మనకు నేర్పిస్తా ఉంటాడు. అది కాంట్రవర్సీస్‌కి ఆన్సర్. సెకండ్ క్వెషన్ ఏంటి అనంటే, లాజర్ చరిత్రని, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, మీరు అడిగే క్వెషన్ ఏ వ్యూ మనం తీసుకోవాలి అని అన్నారు కదా! మనం ఏ వ్యూ అక్కర్లేదు. ఎందుకంటే మనం ఆ రోజుల్లో మనం బతకట్లేదు. ఆ రోజుల్లో బ్రతికితే లాజర్‌ని దగ్గర నుంచి చూసినప్పుడు, ఓకే, లాజర్‌ని దగ్గర నుంచి చూసినప్పుడు దగ్గరతో ఉన్న యేసు ప్రభుతో కలిసి మనం బ్రతుకుతుంటే అక్కడున్న వ్యూ తీసుకుందాం. మనకు ఆ వ్యూ అక్కర్లేదు. మరి ఏ వ్యూ కావాలి? మరి అదే చరిత్రని యోహాను 11వ అధ్యాయంలో రాస్తాడు. మరి ఈ చరిత్రను తీసుకుందామా? అది అక్కర్లేదు. మరేం కావాలి? ఆ 2 వ్యూస్‌ని ఈరోజు నా వ్యూకి నేను ఎలాగ అప్లై చేసుకోవాలి? ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఈరోజు దేవుని మహిమ కోసం లాజరు ఆ రోజు లేపబడినట్లుగా, ఈరోజు దేవుని మహిమ కొరకు కొన్ని రోజులు మనం శవముగా పడబడి ఉన్న, కొన్ని రోజులు మన జీవితం అందరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్న, అయోమయ పరిస్థితిలో ఉన్న పర్లేదు. ఎందుకంటే అక్కడ ఆథర్ ఇంటెన్షన్ ఏంటి? లేకపోతే అక్కడ యోహాను చెప్పిన ఇంటెన్షన్ ఏంటి అనంటే, దేవుడు సర్వోన్నత యేసయ్య సన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని కుమారుడు అని చెప్పడం. సో దేవుని కుమారుడికి మరణం మీద అధికారం ఉంది అని ఆథర్ ఇంటెన్షన్. మరి అక్కడ జరిగిన సందర్భంలో ఉన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని నమ్మిన వాళ్ళని చచ్చిపోయినా కూడా దేవుడు బతికిస్తాడురా, అది కాన్సెప్ట్. సో ఈ 2 కాన్సెప్ట్‌ని కలిపి ఈరోజు మనం ఎలా చెప్పొచ్చు? దేవుడు అధికారం కలిగిన వాడు. కనుక మనం ఎంత పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు మన జీవితాలను కూడా తిరిగి జీవింపజేయగలడు. ఆయన చేతిలో పునరుద్ధానం ఉంది. ఇలాగా. సో 3 కాంటెక్స్ట్‌లని కలిపి ఒక వ్యూ తీసుకురావాలి. దట్ ఈస్ ది రైట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఐ కెన్ టెల్ యూ. ఇఫ్ ఐ యామ్ ఆన్సర్డ్, ఇట్ ఈస్ ఆన్సర్డ్. లైక్ అదర్‌వైజ్ దీంట్లో ఇంకేమైనా క్వెషన్ ఉంటే మీరు అడగొచ్చు. థాంక్ యూ. ఓకే.
ఇంకెవరైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి. దాంట్లో ఒకవేళ గ్రూప్‌లో గూడా మీరు షేర్ చేయొచ్చు. షేర్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీక్ వాటిని పిక్ చేస్తాను. ఓకే. లెట్ అస్ క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రేయర్ అయిన తర్వాత అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయంట. జస్ట్ వెయిట్ గైస్. లెట్స్ ప్రే. మీకు కాంటెక్స్ట్ గురించి ఇంకా డౌట్స్ ఉంటే మనం